Good evening, everyone, once again. Welcome to my class. And till now, we are done with 5 chapters in the Evidence Act. And now we'll be dealing with the 6th chapter. A chapter, exclusion of oral evidence by documentary evidence గురించి చెబుతుంది. రైట్ ఈ చాప్టర్ పర్టికులర్గా ఈ పర్టికులర్ సెక్షన్స్ 91 to 100 ఏమైతే ఉండినాయో అవి ఓన్లీ కాంట్రాక్ట్స్ కోసం డీల్ చేస్తాయి. కాంట్రాక్ట్స్ కి సంబంధించి ఎవిడెన్షియల్ ప్రొవిజన్స్ కోసం డీల్ చేస్తాయి అనమాట. దిస్ సౌండ్స్ అ బిట్ బోరింగ్, కానీ ఇది ఇప్పుడు చదవకపోతే ఈ లాంగ్వేజ్ ఎంత టఫ్ ఉంటుందంటే ఫ్యూచర్లో మళ్ళీ మీరు దీనికోసం తెలుసుకునే ఛాన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంత డీటెయిల్గా మళ్ళీ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్సెస్ ఉంటాయో ఉండవో అని నేను ఈ టాపిక్ కూడా తీసుకున్నాను. ఇది ఏబికి పెద్దగా యూస్ఫుల్ అవుతుంది అని నేను అనుకోను, బికాస్ దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ డ్రాఫ్ట్ చేయడం చాలా కష్టం. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కొంచెం డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు, కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం కష్టం. ఇన్ కేస్ అడిగిన 2-3 సెక్షన్స్ ఉంటాయి ఇందులో కొంచెం ఇంపార్టెంట్ అయినవి 93 to 98 మధ్యన. సో వీటి మీద ఇల్లస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్ ఏదైనా మిమ్మల్ని అడగొచ్చు అనమాట. సో అందుకని ఆ ఛాన్స్ వదులుకోకుండా మీరు ఛాన్స్ తీసుకోకుండా దీనికోసం కూడా తెలుసుకుంటే బెటర్ అని చెప్పి నేను ఇది కూడా చెబుతున్నాను. రైట్? అండ్ సిన్స్ దిస్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ ఏబి, ఓన్లీ జస్ట్ చెప్పమంటే చెప్పేస్తాను, లేదా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమనే ఇస్తాను. చాయిస్ ఇస్ యువర్స్. ఎట్లా కావాలి మేడం? డీటెయిల్ గా చెప్పండి మేడం. చాలా ఓకే. విల్ స్టార్ట్ విత్ సెక్షన్ 91. అసలు టాపిక్ ఏమిటి అంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆరల్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆరల్ అని చెప్పి ఆపేస్తారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆరల్ ఎవిడెన్స్. ఎక్స్క్లూషన్ అంటే ఎక్స్క్లూడ్ చేయడం అంటారు కదా, అట్లా అనమాట. ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆరల్ ఎవిడెన్స్. ఐ డోంట్ నో the exact translation of few English words to Telugu. సో అటువంటి టైంలో నేను మీకు జిస్ట్ ఇస్తాను, మీకు దాని మీనింగ్ అర్థమయ్యేటట్టు అయితే చెప్పగలుగుతాను, అట్లా తీసుకోండి. ఓకే, యాప్ట్ వర్డ్స్ అయితే కొన్ని నేను యూజ్ చేయలేకపోయి ఉండొచ్చు. రైట్? సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ ఆరల్ ఎవిడెన్స్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్కడెక్కడైతే ఇవ్వాలని లా మ్యాండేట్ చేస్తుందో అటువంటప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి అనేది జనరల్ రూల్ కదా. సో అలాంటి కొన్ని సిర్కమ్స్టాన్సెస్లో ఆరల్ ఎవిడెన్స్ని కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేసేస్తారు. సో ఓన్లీ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ఆ పలానా డాక్యుమెంట్లో ఉండిన అంశాలు ఏమైతే ఉండినాయో వాటిని ప్రూవ్ చేసుకోవాలి. A contents of a document can be proved only by giving the document itself is a basic evidence rule. మనం ఎవిడెన్స్ రూల్స్ చదువుకున్నాం కదా, బెస్ట్ ఎవిడెన్స్ రూల్స్ చదువుకున్నాం కదా. అందులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏంటంటే ఎవిడెన్స్ షుడ్ ఆల్వేస్ బి డైరెక్ట్. ఎవిడెన్స్ ఎప్పుడు డైరెక్ట్ గానే ఉండాలి, అప్పుడు అది బెస్ట్ ఎవిడెన్స్ అవుతుంది అని. డైరెక్ట్ ఎవిడెన్స్, మళ్ళీ ఎవిడెన్స్ 2 రకాలు కదా, ఒకటి ఆరల్ ఎవిడెన్స్, 2 డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో ఆరల్ ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఉండడం అంటే ఏంటి చదువుకున్నాం. మన 5 సెన్స్ ఆర్గాన్స్ తో కనుక ఏమైతే మనం పర్సీవ్ చేసుకుంటామో అది ఎవరైతే పర్సీవ్ చేసుకున్నారో స్వయాన ఆ వ్యక్తి వచ్చి మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ ఇవ్వాలి, అది డైరెక్ట్ ఎవిడెన్స్ అవుతుంది. సో యాజ్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రతి దానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. మనం ఇక్కడ ఎక్సెప్షన్స్ చదువుకోవట్లేదు, బేసిక్ రూల్ ఏమిటి అనేది నేను చెప్తున్నాను. సో ఆరల్ ఎవిడెన్స్ ఎప్పుడు డైరెక్ట్ గానే ఉండాలి అంటే ఏ వ్యక్తి అయితే తన పంచేంద్రియాల్లో ఏదైనా ఒకటి కానీ పంచేంద్రియాలతో కానీ ఏదైనా ఒక ఫ్యాక్ట్ ని తెలుసుకుంటే ఆ తెలుసుకున్న ఫ్యాక్ట్ ని ఎవరి అయితే వ్యక్తి స్వయానా తెలుసుకున్నాడో అతనే స్వయంగా వచ్చి కోర్టులో ఎవిడెన్స్ ఇస్తే దాన్ని డైరెక్ట్ ఆరల్ ఎవిడెన్స్ అంటారనమాట. అది డాక్యుమెంట్స్ కి సంబంధించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఏమవుతుందంటే ఎప్పుడైనా ఒక డాక్యుమెంట్ ని ప్రూవ్ చేయాలంటే, మళ్ళీ చెప్తున్నాను, డాక్యుమెంట్ ని ప్రూవ్ చేయడం అంటే రెండు ఉంటాయి. ఒకటి ఆ వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్ కానీ సిగ్నేచర్ కానీ, మోస్ట్లీ సిగ్నేచర్ వస్తుంది. ఆ సిగ్నేచర్ ఏ వ్యక్తి అయితే ఆ డాక్యుమెంట్ లో సిగ్నేచర్ ఉందో అది ఆ వ్యక్తి చేసిందా కాదా అనేది డాక్యుమెంట్ ప్రూఫ్ కి సంబంధించి ఒక అంశం. రెండవ అంశం ఆ కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ లో ఏ అంశాలు కలిగి ఉన్నిందో, ఏ అంశాలు రాసి ఉన్నాయో అవి జెన్యూనా కాదా, కరెక్టా కాదా అన్న దాని మీద ప్రూవ్ చేయాల్సి వస్తే దాన్ని డాక్యుమెంట్ ప్రూవ్ చేయడం అంటారు. సో ఒక డాక్యుమెంట్ ని ఎలా ప్రూవ్ చేస్తాం అంటే, డాక్యుమెంట్ కంటెంట్స్ ని ఎట్లా ప్రూవ్ చేస్తామంటే స్వయాన ఏ డాక్యుమెంట్ కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టులో డిపాజిట్ చేసి మాత్రమే మనం
ఎవిడెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ డాక్యుమెంట్ లో ఉండిన కంటెంట్స్ గురించి అనేది బేసిక్ బెస్ట్ ఎవిడెన్స్ రూల్, రైట్. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ డైరెక్ట్ గా ఉండడం అంటే ఏమిటంటే ఇదే అనమాట, ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ఆ డాక్యుమెంట్ లో కంటెంట్స్ ని ప్రూవ్ చేయాలి అనేది. సో ఇది బేసిక్ ఎవిడెన్స్ రూల్ ని ఆ కాన్సెప్ట్ లో మనం ఈ మిగతా ప్రొవిజన్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ చదువుకుంటాం. మోస్ట్లీ 91 అండ్ 92 దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అనమాట, ఆ బెస్ట్ ఎవిడెన్స్ రూల్ కి సంబంధించిన ప్రొవిజన్స్. సో ఆ బెస్ట్ ఎవిడెన్స్ రూల్ కనెక్టెడ్ రూల్ ఏముంటదంటే, ఎప్పుడైనా సరే ఒక మ్యాటర్ ని డాక్యుమెంట్ రూపంలో కనుక పెట్టబడి ఉంటే, అంటే డాక్యుమెంట్ రూపంలో డ్రాఫ్ట్ చేసి కానీ స్టోర్ చేసి కానీ ఉండబడి ఉంటే, అటువంటి డాక్యుమెంట్ ని ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేయాలి. కానీ ఆ డాక్యుమెంట్ లో కంటెంట్స్ కి సంబంధించి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు. బట్ యాజ్ ఐ ఆల్వేస్ సే, దేర్ ఆర్ సర్టన్ ఎక్సెప్షన్స్ టు దిస్ బేసిక్ రూల్స్ ఆల్సో. మనం ఈ బేసిక్ రూల్ చదువుకుంటాం, దాని తాలూకా ఎక్సెప్షన్స్ కూడా మనం ఈ 91, 92 సెక్షన్స్ లో చదువుకుంటాం. I'll read the first section for you, that is 91. 91 చెప్తుంది, ఈ లాంగ్వేజ్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది తెలుసా. అన్లెస్ అండ్ అంటిల్ మీకు ఎవరైనా చెబితే తప్పితే మీకు ఎంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండినా సరే అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒకటికి 50 సార్లు చదివినా సరే ఆ సెంటెన్స్ అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. See, you try if you feel like నేను చదువుతాను, ఎవరికైనా ఏదైనా అర్థమైతే చెప్పండి. When the terms of a contract, right, or grant or disposition, ఫస్ట్ కన్ఫ్యూజన్ ఈ 3 పదాల్లోనే వస్తుంది. కాంట్రాక్ట్ అర్థమవుతుంది, వాట్ ఈస్ దిస్ గ్రాంట్ అండ్ వాట్ ఈస్ దిస్ డిస్పోజిషన్. కెన్ ఎనీవన్ ఎక్స్ప్లెయిన్ మీ? తెలిసిన వారు ఎవరైనా? గ్రాంట్ అంటే ఏమిటి, డిస్పోజిషన్ అంటే ఏమిటి? ఇక్కడ ఏం చెప్తుంది సెక్షన్ అంటే, ఏదైనా కాంట్రాక్ట్ కి సంబంధించి కానీ గ్రాంట్ కి సంబంధించి కానీ డిస్పోజిషన్, ఒక ప్రాపర్టీ యొక్క కాంట్రాక్ట్ కి సంబంధించి కానీ ఒక ప్రాపర్టీ యొక్క గ్రాంట్ కి సంబంధించి కానీ ఏదైనా ప్రాపర్టీ యొక్క డిస్పోజిషన్ కి సంబంధించి కానీ ఏదైనా ఆ టర్మ్స్ రాసుకొని ఉండుంటే ఒక డాక్యుమెంట్ లో, వెన్ దే హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ డాక్యుమెంట్ ఫామ్ లో కనుక అవి కనుక రాయబడి ఉండుంటే, టు ఫార్మ్ ఏ డాక్యుమెంట్, అండ్ ఇన్ ఆల్ కేసెస్ ఇన్ విచ్ ద మ్యాటర్ ఇస్ రిక్వైర్డ్ బై లా. ఇది కూడా అర్థం కాదు. ఫస్ట్ ఏం చెప్పాడు, ఏవైనా సరే గ్రాంట్ కి కానీ కాంట్రాక్ట్ కి సంబంధించి కానీ డిస్పోజిషన్ కి సంబంధించి కానీ ప్రాపర్టీ యొక్క డిస్పోజిషన్ కి సంబంధించి కానీ ఏవైనా అంశాలు డాక్యుమెంట్ లో కనుక రాయబడి ఉండుంటే, అది ఫస్ట్ థింగ్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 91. సెకండ్ పార్ట్ ఆఫ్ 91 ఏముంటుందంటే, ఆర్ ఇఫ్ ఎనీ సచ్ మ్యాటర్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై లా is reduced to form a document, లేదా చట్టం చెబుతుంది ఈ అంశం కంపల్సరీ వ్రాయబడే ఉండాలి, నోటిపూర్వకంగా ఉంటే ఆ అంశం చెల్లదు అని చెప్పిన ప్రాపర్టీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉంటున్నాయో అవి కనుక డాక్యుమెంట్ ఫామ్ లో పెడితే, ఈ 2 కండిషన్స్ కి సంబంధించి ఒక ప్రాపర్టీకి సంబంధించి కాంట్రాక్ట్ కానీ గ్రాంట్ కానీ డిస్పోజిషన్ కి సంబంధించి కానీ ఏవైనా టర్మ్స్ అంటే ఏవైనా ఒక కండిషన్స్, రైట్, ఒక డాక్యుమెంట్ ఫామ్ లో కనుక పెట్టబడి ఉండుంటే, రేపు పొద్దున్న ఎప్పుడైనా కండిషన్స్ కి సంబంధించి ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇద్దరు పార్టీస్ మధ్యన వారు ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ఆ కంటెంట్స్ ప్రూవ్ చేసుకోవాలి. అందులో ఒక పార్టీ కంటెంట్ ఉందంటారు, ఏదొక కంటెంట్ ఆ డాక్యుమెంట్ లో, మరొక పార్టీ అబ్బబ్బే అది అలా లేదంటారు, లేదా అది నిజం కాదంటారు, అది అసలు లేనే లేదంటారు, లేదంటే అది అలా లేదు ఇంకొకలాగా ఉందనొచ్చు. సో ఇట్లా గొడవ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే అటువంటి గొడవలో మీ ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోండి. దానికి సంబంధించి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, ఈజ్ ద బేసిక్ జిస్ట్ ఆఫ్ దిస్ సెక్షన్. ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా చెప్తాను ఏమిటి అనేది. వన్ ద టర్మ్స్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అంటే అలానూ తెలుసు, కాంట్రాక్ట్ అండ్ కాంట్రాక్ట్ తెలుసు కదా. అండ్ దెన్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ అగ్రిమెంట్ ఏమైతే ఉందో, చట్టబద్ధంగా ఎన్ఫోర్స్ చేయగల అగ్రిమెంట్ ఏవైతే ఉందో దాన్ని మనం కాంట్రాక్ట్ అని పిలుస్తామని కాంట్రాక్ట్ యాక్ట్ లో కాంట్రాక్ట్ అనే పదాన్ని నిర్వచిస్తారు. సో అటువంటి కాంట్రాక్ట్ ఏదైనా ప్రాపర్టీకి సంబంధించి కాంట్రాక్ట్, లేదంటే గ్రాంట్ అంటే ఏమిటంటే, ఇది వరకు రాజులు వాళ్ళు ఏం చేస్తారంటే కొంత భూములు వేరే వాళ్ళు రిలీజియస్ పర్పసెస్ కి కానీ లేదంటే దారాదత్తం చేస్తున్నట్టు కానీ అవి ఇచ్చి మీరు వాడుకోండి అంటారు, రైట్. అవి యూజువల్లీ ద గ్రాంట్
ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 3 years అనమాట. సో అట్లా అట్లా దారాదత్తం చేసిన ప్రాపర్టీస్ కి సంబంధించి ఏదైనా టర్మ్స్ ఉంటే అటువంటివి, లేదా ఇతరత్ర ఏదైనా డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీని డిస్పోజ్ ఆఫ్ చేశారు, అది ఎట్లా డిస్పోజ్ ఆఫ్ చేశాడు నాకు అనవసరం. అది లీజ్ కావచ్చు, మార్గేజ్ కావచ్చు, అమ్మడం కావచ్చు, అద్దెకివ్వడం కావచ్చు, ఎట్లా అయినా కానివ్వండి, ప్రాపర్టీని డిస్పోజ్ చేశారనమాట. సో ఇటువంటి వాటికి సంబంధించింది ఏదైనా సరే నిబంధనలు. కానీ ఇక్కడ ఏం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెక్షన్ ఏం చెబుతుందంటే అటువంటివి మీరు రాతపూర్వకంగా వ్రాసుకోవాలి అని ఎక్కడ చట్టం చెప్పదు, రైట్? అయినా మీరు సేఫ్టీ కోసం అది వ్రాతపూర్వకంగా రాసుకొని ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా సరే ఒక హౌస్ రెంట్కి ఇస్తున్నప్పుడు 11 months లోపు అయితే ఇట్ డజంట్ నీడ్ ఎనీ రిజిస్ట్రేషన్ అండ్ ఆల్, అండ్ 11 months అంటే 12 months దాటితే ఇట్ హ్యాస్ టు బి కంపల్సరీలీ రిజిస్టర్ చేయాలంటే అది రైటింగ్ లో ఉండాల్సింది మాత్రమే. సో మీరు 11 నెలలకి జనరల్ గా ఏం చేస్తారంటే 11 months కి ఇచ్చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఈ హెడేక్స్ అన్ని ఉండొద్దు, ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ పడకూడదని ఏం చేస్తారంటే 11 months కి రాసిస్తారు. సో 11 months కి రాసినప్పుడు మీరు అగ్రిమెంట్ రాసుకోవాలని మ్యాండేట్ ఎక్కడా లేదు అక్కడ. ఇది రాతపూర్వకంగా మీరు మీ ఇల్లు 11 నెలలకి అద్దెకిస్తున్నారని రాసుకోండి, రిటర్న్ గా ఉండాలి అని చట్టం ఎక్కడా చెప్పుండదు. కానీ మీరు సేఫ్టీ కోసం రాసుకున్నారు అనుకో, నా ఇల్లు నేను పలానా వ్యక్తికి ఇన్ని 11 months కి లేకపోతే 10 months కో నేను అద్దెకిస్తున్నాను, ఇంత అమౌంట్ కి, మంత్లీ ఇంత రెంట్ కి అని చెప్పి. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెక్షన్ 91. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నో ఇష్యూస్. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెక్షన్ 91 ఏం చెప్తుందంటే, ఏ కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్ ఒక ప్రాపర్టీకి సంబంధించింది, దానికి సంబంధించిన టర్మ్స్ కనుక, అంటే కండిషన్స్ కనుక ఏవైనా వ్రాతపూర్వకంగా రాసుకొని ఉండుంటే, కానీ చట్టం అయితే చెప్పదు అది వ్రాతపూర్వకంగా రాసుకోండి అని. I'll give you an example for this. నేను మా చెల్లి పెళ్లిలో 100 తులాల బంగారం గిఫ్ట్ ఇస్తున్నాను. అది రాతపూర్వకంగా ఇస్తారా పెళ్లిలో ఇచ్చిన గిఫ్ట్స్? గోల్డ్ ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్ కి వెళ్తారు, గోల్డ్ మీద ప్రెజెంట్ చేస్తారు, ఒక నెక్లెస్, ఒక రింగ్ ఇచ్చారు, దానికి మీరు ఒక డాక్యుమెంట్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయా? జస్ట్ మనకి అందరికీ గిఫ్ట్ ఇస్తారు కదా. సో చట్టం ఇలాంటి గిఫ్ట్స్ ని రిజిస్టర్ చేయండి, వ్రాతపూర్వకంగా రాసుకోండి, రిజిస్టర్ చేయండి అని చెప్పి ఎక్కడా చెప్పుండదు. మీరు మీ సాటిస్ఫాక్షన్ కో, మీ అవసరం కొలుదునో దాన్ని రైటింగ్ లో పెడతారు. నేను మా చెల్లికి పెళ్లి నిమిత్తం 100 తులాలు నేను గిఫ్ట్ ఇస్తున్నాను, నేను రాసి ఇచ్చాను మా చెల్లికి, రేపు పొద్దున ఏ ఇష్యూస్ దానికి నాకు రాకూడదని అట్లా రాసి ఇచ్చాను అనుకోండి. అప్పుడు అదేమైతే ఉన్నిందో, ఆ రాసుకున్న డాక్యుమెంట్ ఏమైతే ఉందో, రేపు పొద్దున్న ఆ బంగారానికి సంబంధించి నేను ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటాను. 100 తులాలు ఇచ్చి 50 తులాలు నేను వెనక్కి తీసేసుకుంటాను. ఇప్పుడు మా చెల్లి గొడవకు వస్తుంది, అదే నా పెళ్లికి నాకు 100 తులాలు ఇస్తానంటివి కదా, ఇప్పుడు నాకు 50 ఇస్తున్నావు ఏంటని కోర్టుకి వెళ్తుంది. సో ఇప్పుడు ప్రూవ్ చేయడానికి అది ఆరల్ అగ్రిమెంట్ అనుకోండి, ఆ ఆరల్గా ఇచ్చాను అనుకో, నేను ఏం లేకుండా జస్ట్ గిఫ్ట్ ఫామ్లో ఇచ్చాను అనుకో, దానికి ఏం ప్రూఫ్ ఉండదు. కానీ నేను రాతపూర్వకంగా రాసి ఇచ్చాను అనుకో, 100 తులాలు నేను మా చెల్లికి ఇస్తున్నాను అని, సో రేపు పొద్దున ఆమె ఎన్ఫోర్స్ చేసుకోవడానికి కోర్టుకి వెళ్ళొచ్చు. అటువంటి తరుణంలోనూ అలాంటి గొడవలు ఏమైనా ఉత్పన్నమైనప్పుడు ఆ డాక్యుమెంట్లో ఉండిన అంశానికి సంబంధించి, అంటే నేను 100 తులాలు అని రాసి ఇచ్చాను ఆమెకి, నేను 50 తులాలు ఇచ్చాను, మా ఇద్దరికి డిస్ప్యూట్ వచ్చాయి. ఇప్పుడు ఆమె కోర్టుకి వెళ్ళింది, అక్కడ ఆమె ఏం చెప్తుంది, నాకు 100 తులాలు రావాలి, ఆమె 50 ఇచ్చిందని. ఆ బొబ్బే లేదు, నేను అట్లా రాయలేదంటాను. ఇప్పుడు మా ఇద్దరికి డిస్ప్యూట్ అరైజ్ అయినప్పుడు మేము అది డాక్యుమెంట్ ఫామ్లో అది పెట్టుకున్నప్పుడు, అప్పుడు నేను oral గా కానీ, తను కానీ, నేను కానీ, మా చెల్లి కానీ, నేను కానీ ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. 100 తులాలకు ఒప్పుకున్నానా, 50 తులాలకు ఒప్పుకున్నానా అనేది నేను ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. సిమిలర్లీ మా సిస్టర్ కూడా ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. అది డాక్యుమెంట్ ఫామ్లో కనుక నేను పెట్టుంటే ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే అది ప్రూవ్ చేసుకోండి. ఫస్ట్ పార్ట్ అందరికీ క్లియరా? ఇక్కడ కాంట్రాక్ట్ అంటే చెప్పాను, గ్రాంట్ అంటే చెప్పాను, డిస్పోజిషన్ అంటే కూడా చెప్పాను. ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి ఇటువంటి మూడిట్లో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా సరే. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో మేడం రిటర్న్ గా అంటే అన్రిజిస్టర్డ్ అయినా పర్లేదు కదండి? రిటర్న్ పర్పస్ ఏంటండి? రిజిస్ట్రేషన్ కదా, రిజిస్టర్ అయ్యి ఉండాలి. మీరు దాన్ని లీగల్ గా ఎన్ఫోర్స్ చేసుకోవాలంటే అన్రిజిస్టర్డ్ థింగ్స్ చెల్లవు కదా. ప్రొవైడెడ్ దానికి మళ్ళీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అది వేరే సంగతి. అన్ని వెళ్తే ఇప్పుడు టాపిక్ ఎన్లార్జ్ అయిపోతుంది, రైట్?
సో ఇట్లా అన్నమాట. ఏదైనా అటువంటివి రిటర్న్ గా కనుక పెట్టుంటే, అంటే చట్టం డిమాండ్ చేస్తే అది రిటర్న్ గా ఉండాలని, బట్ స్టిల్ పార్టీస్ అవి రిటర్న్ గా పెడతాయి. అటువంటివి ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేయాలి. ఇట్స్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సెక్షన్ 91. సెకండ్ పార్ట్ ఏం చెప్తుందంటే, లేదు ఇట్లా కాకుండా ప్లీజ్ మ్యూట్ యువర్ ఏ కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్, ఏదైనా ఒక ప్రాపర్టీకి సంబంధించి కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కానీ చట్టం కంపల్సరీ రైటింగ్ ఫామ్ లోనే ఉండాలి. రిటర్న్ గా వ్రాతపూర్వకంగా రాసి మాత్రమే ఉండాలి. అలాంటి కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కానీ అని చెప్పి చట్టం ఎక్కడెక్కడైతే ఏ దానికి సంబంధించి చెబుతుందో అటువంటివన్నీ వ్రాతపూర్వకంగా మీరు రాసుకొని ఉండినప్పుడు రేపొద్దున ఆ కాంట్రాక్ట్ లోనో, గ్రాంట్ లోనో, డిస్పోజిషన్ కి సంబంధించి ఏదైనా గొడవ ఉత్పన్నమైనప్పుడు ఆ రాసిన డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో అది ఇచ్చి మాత్రమే కోర్టులోనూ మీ కంటెన్షన్ ఏముంటే అది మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్పితే దానికి సంబంధించి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. దీనికి నేను ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కనెక్ట్ చేస్తాను. సెక్షన్ 17 ఆఫ్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో 1908 లో ఏం చెబుతుంది అంటే, కొన్ని ట్రాన్సాక్షన్స్ చెబుతుంది. అవి కంపల్సరీలీ రిజిస్టరబుల్. 100 రూపాయలు దాటిన అటువంటి ట్రాన్సాక్షన్ ఏదైనా సరే ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి అవన్నీ మ్యాండేటరీగా రిజిస్టర్ చేయించుకునే తీరాలని చెప్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ లీజ్, గిఫ్ట్, సేల్ ఇటువంటివి ఏమైతే ఉన్నాయో రిలేటింగ్ టు ఇమూవబుల్ ప్రాపర్టీస్ ఇటువంటివి ఏమైనా సరే అవి కంపల్సరీలీ రైటింగ్ ఫామ్ లోనే ఉండాలి, అవి రిజిస్టర్ అయి ఉండాలి లీగల్ గా ఎన్ఫోర్స్ చేసుకోవడానికి అని చెబుతారు. రైట్. సో ఇప్పుడు ఆ సెక్షన్ కి దీనికి కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, అక్కడ రిజిస్ట్రేషన్ చట్టం మ్యాండేటరీగా రిజిస్టర్ చేసుకునే తీరాలి 100 రూపీస్ అబౌవ్ వాల్యూ ఉండే ఇమూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే అని అక్కడ చెప్తుంది సెక్షన్ 17 లో. అండ్ దెన్ సెక్షన్ 49 క్లాస్ సి ఆఫ్ సేమ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఏం చెబుతుందంటే, కంపల్సరీగా రిజిస్టర్ చేసుకోమనే డాక్యుమెంట్ ని, ఆ ట్రాన్సాక్షన్ ని మీరు రిజిస్టర్ చేసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది అక్కడ చెబుతుంది. యూ కెన్ నాట్ గివ్ సచ్ డాక్యుమెంట్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ఎనీ లీగల్ ప్రొసీడింగ్ అని చెబుతుంది. అటువంటి డాక్యుమెంట్, అలాంటి ట్రాన్సాక్షన్ ని కనుక మీరు రిజిస్టర్ చేసుకొని ఉండకపోతే రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం దాన్ని ఎప్పుడూ మీరు ఎవిడెన్స్ కింద ఇవ్వడానికి కుదరదు అని చెబుతుంది. దానికి ఎవిడెన్షియల్ వాల్యూ ఉండదు అని. రైట్. ఈ బ్యాక్ డ్రాప్ లో మనం ఏం తీసుకోవాలి, ఇక్కడ పార్ట్ 2 లో ఏం చదువుకున్నాం, ఎక్కడెక్కడైతే ఏదైనా చట్టం కనుక ఏదైనా ఒక గ్రాంట్ కానీ, కాంట్రాక్ట్ కానీ, డిస్పోజిషన్ కానీ రైటింగ్ లో మాత్రమే ఉండాలి అని చెప్పినప్పుడు, రైట్, అటువంటిది రైటింగ్ లో పెట్టినప్పుడు ఏదైనా ట్రాన్సాక్షన్ కి సంబంధించి అటువంటివి ఏమైనా, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను, దాన్ని రిజిస్టర్ చేయించాలని, ఎస్ నేను రిజిస్టర్ చేయించాను, రేపు పొద్దున్న డోనీకి నాకు గొడవ జరిగింది, అప్పుడు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి నేను ఏమి ఇవ్వాలంటే, నేను గిఫ్ట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ దాన్ని మాత్రమే ఇవ్వాలి. వాళ్ళు కానీ నేను కానీ ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి మా కంటెన్షన్ తప్పితే నేను కానీ తను కానీ ఓరల్ ఎవిడెన్స్ అంటే ఎవరైనా విట్నెస్ ని పిలిపించి కోర్టులో ఓరల్ గా చెప్పించుకోవడానికి ఆ కంటెంట్స్ గురించి వీలు లేదు. ఇది క్లియరా అండి? సో ఇప్పుడు ఈ ఎవిడెన్స్ యాక్ట్ లో 91 ఏమో ఇలా చెప్తుంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏమో అలా చెప్తుంది. రెండిటికి కాంట్రడిక్షన్ ఉంది కదా అంటే ఏది ప్రివైల్ అవుతుందంటే ఎప్పుడు స్పెషల్ యాక్ట్స్ మాత్రమే ప్రివైల్ అవుతాయి. రైట్. జనరల్ యాక్ట్స్ మీద ఎప్పుడు స్పెషల్ యాక్ట్స్ లో ప్రొవిజన్స్ ఏమైతే ఉంటాయో అవే ప్రివైల్ అవుతాయని చెప్తుంది. 91 అందరికీ అర్థమైందా లేదా అండి? ఇక్కడ Yes, madam, 3 అర్థమైంది. పర్టికులర్ థింగ్స్ గురించి చెప్తారు. ప్రాపర్టీకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ కానీ, గ్రాంట్ కానీ, డిస్పోజిషన్ కి సంబంధించి కానీ ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని తాలూకా టర్మ్స్ ని ఫస్ట్ పార్ట్ లోను చట్టం రాసుకోక్కర్లేదు, కంపల్సరీగా రాయాలని ఎక్కడా చెప్పనప్పుడు పార్టీస్ వాళ్ళ సేఫ్టీ కోసం కావాలని వాళ్ళు ఓన్ గా డాక్యుమెంట్ లో పెట్టినప్పుడు రేపు పొద్దున్న దాని మీద ఇష్యూ జరిగినప్పుడు ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. బికాస్ చట్టం అవసరం లేదని చెప్పినా సరే వీళ్ళు కావాలని వీళ్ళు సొంతానికి రాసుకున్నారు కాబట్టి ఆ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది కాబట్టి డాక్యుమెంట్ లో ఉన్న కంటెంట్స్ ఎప్పుడు డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేయాలి కాబట్టి ఈ సెనారియోలో ఆ డాక్యుమెంట్ ని ఇచ్చి మాత్రమే దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. దిస్ ఈజ్ ఎక్స్క్లూషన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ బై డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఓరల్ ఎవిడెన్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తోంది. ఎవరు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు? డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అంటే డాక్యుమెంట్ మాత్రమే ఇవ్వాలి, ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు.
ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏం చెప్పింది, ఏ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే కాంట్రాక్ట్ కానీ గ్రాంట్కి కానీ డిస్పోజిషన్కి సంబంధించి కానీ ఏ కాంట్రాక్ట్స్ అయితే అవి రిటర్న్ ఫామ్లోనే పెట్టాలి అని చెప్పి ఏదైనా ఒక చట్టం మ్యాండేట్ చేస్తున్నప్పుడు ఆ చట్టానికి అనుగుణంగా అవి రిటర్న్ ఫామ్లోనే పెట్టినప్పుడు రేపు పొద్దున ఎప్పుడైనా వాటికి సంబంధించి ఇష్యూ అరైజ్ అయినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ఆ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అనగా టర్మ్స్ అంటే ఆ పర్టికులర్ డాక్యుమెంట్లో పర్టికులర్ కాంట్రాక్ట్ కానీ గ్రాంట్కి కానీ డిస్పోజిషన్కి సంబంధించి కానీ రాసుకున్న కండిషన్స్ అవి కన్సిడరేషన్కే కానివ్వండి, టైమే చెప్పనివ్వండి, పలానా టైంకి పలానా అమౌంట్ ఇవ్వాలని కానీ, లేదా ఇతరత్ర ఈ కండిషన్ పర్ఫామ్ చేస్తేనే ఈ ఆస్తి నీకు వస్తుందని ఏమైనా కండిషన్స్ రాసి ఉండనివ్వండి. కానీ వాటి మీద ఏమైనా ఇష్యూ అరైజ్ అయినప్పుడు ఆ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటే కాంట్రాక్ట్స్లో జనరల్గా ఇవే కదా రాసి ఉంటాయి. నాకు పలానా టైంకి పలానా ప్రోడక్ట్ ఇట్లా ఇవ్వు ఇంత డబ్బుకి అట్లా అని అలా ఇలా రాసిన కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మ్యాండేటరీగా రిజిస్టర్ కావాలని రాసుంటే మ్యాండేటరీగా రిటర్న్గా ఉండాలని చెప్పి చట్టం చెబుతున్నప్పుడు అవి రిటర్న్గా రాసుకుండినప్పుడు వాటికి సంబంధించి ఇష్యూ అరైజ్ అయినప్పుడు ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు, డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి. ఈజ్ 91 క్లియర్ కదా? ఎస్ మేడం. చలో దీనికి 2 ఎక్సెప్షన్స్ ఇస్తాడనమాట. నేను చెప్పినట్టు చట్టంలో ప్రతి రూల్స్ పెడతారు, ఆ రూల్స్ కి వీలు పడినప్పుడు వెసులుబాట్లు కూడా పెడతారు. అంటే కాంట్ బట్ సిచ్యువేషన్స్ లోను ఆప్షన్స్ కూడా ఇస్తారనమాట. దాన్ని ఎక్సెప్షన్ ఫామ్ లో మనం చదువుకుంటాం. సో ఇక్కడ ఎక్సెప్షన్ 1 ఏమిటి అంటే, when a public officer is required by law to be appointed in writing and when it is shown that any particular person has acted as such officer, the writing by which he is appointed need not be proved. Writing prove చేయక్కర్లేదు. దేనికి సంబంధించి అంటే యూజువల్లీ డాక్యుమెంట్లో కదా ఇవ్వాలంటున్నా, మీకు డాక్యుమెంట్ అక్కర్లేదు అని చెప్తున్నారు. ఏ సందర్భంలో అంటే ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీసర్ చట్టం ద్వారా ఆ పబ్లిక్ ఆఫీస్కి అపాయింట్ కావాల్సి ఉండినప్పుడు దానికి రిటర్న్గా అంటే అది రిటర్న్ ఫామ్ లో ఉండాలి. అతని అపాయింట్మెంట్ కంపల్సరీ, ఆరల్ గా అపాయింట్ చేయడానికి లేదు. సో ఫర్ ఇన్స్టెన్స్ కలెక్టర్స్ ఎంప్లాయ్ చేసినప్పుడు, లేదా ఎంఆర్ఓస్, లేదంటే జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్, ఇట్లా ఎవరైనా పబ్లిక్ ఆఫీస్ తీసుకోండి, వాళ్ళని ఒక ఆఫీస్కి అపాయింట్ చేస్తున్నప్పుడు దానికి రిటర్న్ ఆర్డర్లో మాత్రమే వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. రైట్, గజెట్ నోటిఫికేషన్ అది రిలీజ్ చేస్తారు, అందులో మాత్రమే వాటిలో మెన్షన్ చేసి వాళ్ళని అపాయింట్ చేస్తారు. సో ఎక్కడెక్కడైతే ఒక పబ్లిక్ ఆఫీసర్ అలా రిటర్న్ గా ద్వారానే అతని అపాయింట్మెంట్ జరగాలి అని రాసి ఉండినప్పుడు ఎవరైనా పబ్లిక్ ఆఫీసర్ ఆ పబ్లిక్ ఆఫీస్ లో కొంతకాలం పాటు యాక్ట్ చేశాడు అని చెప్పి రికార్డ్స్ ఉండినప్పుడు ఇతను మళ్ళీ అతనికి అపాయింట్మెంట్ లెటర్ ఉంటుంది, ఆ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి నేను పలానా ఆఫీస్లో పలానా పోస్ట్లో నన్ను నియమించారు అని చెప్పి ప్రూవ్ చేసుకోక్కర్లేదు అని. సింపుల్ ఎగ్జాంపుల్, కలెక్టర్ని అపాయింట్ చేశారు, ఏ అనే వ్యక్తిని కలెక్టర్గా అపాయింట్ చేశారు, దానికి ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఉండినారు. రైట్, సో అతని కలెక్టర్ కింద ఒక 10 years సర్వ్ చేశారు ఒక ఊరికి, ఒక డిస్ట్రిక్ట్కి. రేపు పొద్దున్న ఏదైనా దానికి సంబంధించి కాంప్లికేషన్స్ ఏదైనా వచ్చినప్పుడు నేను కలెక్టర్ని పలానా ఊరికి కలెక్టర్ కింద నన్ను నియమించారని చెప్పి అతని అపాయింట్మెంట్ లెటర్ ఏమైతే ఉన్నిందో అది చూపించాల్సిన అవసరం లేదు. అతను అట్లా వర్క్ చేసిన పీరియడ్ ఉందే, ఆ పీరియడ్లో అతను అఫీషియల్గా చేసిన డ్యూటీస్ ఉన్నాయి, దట్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రూవ్ దట్ హీఈస్ కలెక్టర్ and appointed for that particular post and for that particular region. Right, మళ్ళీ అతని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. పైన చెప్పింది ఏదైనా మ్యాండేట్గా డాక్యుమెంట్ ఫామ్లో ఉండాలన్నప్పుడు డాక్యుమెంట్ ఇచ్చే ప్రూవ్ చేయండి, ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమిస్తుంది, ఎవరైనా ఒక పబ్లిక్ ఆఫీసర్ కొంతకాలం పాటు పబ్లిక్ ఆఫీస్లోనూ వర్క్ చేసి ఉండుంటే ఒఫీషియల్గా, అప్పుడు అతను వర్క్ చేసిన పీరియడ్కి సంబంధించి ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రైట్, ఎవరు పడితే వాళ్ళు కలెక్టర్ కింద 10 ఏళ్ళు ఉండడానికి లేదు కదా. సిమిలర్లీ జడ్జ్ ఆర్ మ్యాజిస్ట్రేట్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, సమ్వన్ ఎల్స్ లైక్ ఇట్లా. సో వాళ్ళు మళ్ళీ అపాయింట్మెంట్ లెటర్ అటువంటివి చూపించి వాళ్ళ ఆఫీస్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోక్కర్లేదు అని చెప్తున్నారు. రైట్, రేపు పొద్దున ఎంఆర్ఓని ఏదో ఒక దీని కింద పిలుస్తాం, ఇంక్వెస్ట్కి ఎంఆర్ఓని పిలుస్తాం. ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ అని ప్రూఫ్ ఏంటి, నీ లెటర్ చూపించు అని అడగక్కర్లేదు. అతను ఎంఆర్ఓ డెసిగ్నేషన్లో కోర్టుకు వచ్చి అదే హోదాలో కనుక ఎవిడెన్స్ ఇవ్వడానికి వస్తే ముందు నువ్వు ఎంఆర్ఓ కాదా, ఏ ఊర్లో పనిచేసావు, ఎన్ని ఊర్లో పనిచేసావు, నీ అపాయింట్మెంట్ లెటర్ చూపించు అట్లా అడగక్కర్లేదు, అతను చూపించక్కర్లేదు.
ఇది ఎక్సెప్షన్ 1. అండ్ దెన్ ఎక్సెప్షన్ 2 చెబుతుంది wills admitted to probate in India may be proved. Probate అంటే చాలా తక్కువ మందికి తెలుస్తుంది. probate is nothing but ఒక విల్ జెన్యూన్ విల్ అని చెప్పి కోర్టులో సర్టిఫై చేయించుకుంటే ఆ సర్టిఫైడ్ కాపీ ఏమైతే ఉందో దాన్ని probate అని చెప్పి పిలుస్తారు. probate is nothing but a certified copy of a will that a particular will is genuine will అని, రైట్? సో అప్పుడు ఆల్రెడీ ప్రొబేట్ ఇచ్చారంటే ఆ విల్ జెన్యూన్ అనే ప్రూవ్ అయింది. ఇప్పుడు నువ్వు ప్రొబేట్ చూపించి నాకు ఈ ప్రొబేట్ వద్దు, నాకు ఒరిజినల్ విల్లే తీసుకురా అని అనడానికి లేదనమాట. బికాస్ ప్రొబేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూఫ్ ఆఫ్ అ జెన్యూన్నెస్ ఆఫ్ అ సర్టెన్ విల్ కదా. అందుకని మళ్ళీ విల్ని తెమ్మని అడగాల్సిన అవసరం లేదు. ప్రొబేట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రూవ్డ్ అండ్ ఆ ప్రొబేట్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి ఆరల్ ఎవిడెన్స్ కూడా ఇవ్వవచ్చట. ఇవి 2 ఎక్సెప్షన్స్ అన్నమాట పైన చెప్పిన రూల్ కి. క్లియర్ కదా? సో Yes, madam. దీనికి మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఒక 3 రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తుంది సెక్షన్ 91 కి. ఇంకా ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది అనమాట సెక్షన్ ని. ఏం చెబుతుంది ది సెక్షన్ ఎక్స్ప్లెనేషన్ 1 లో ది సెక్షన్ అప్లైస్ ఈక్వల్లీ టు కేసెస్ ఇన్ విచ్ ద కాంట్రాక్ట్స్, గ్రాంట్స్ ఆర్ డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ రిఫర్డ్ టు are contained in one document or to cases in which they're contained in more than one document. A contract, a disposition, ఏ గ్రాంట్ అయితే ఉన్నిందో అది ఒక్క డాక్యుమెంట్ సింగిల్ పేజ్ లోనే ఉండొచ్చు, లేదా మల్టిపుల్ పేజెస్ లో ఉండొచ్చు. ఉండినప్పుడు సేమ్ రూల్స్ వర్తిస్తాయి. అంటే నువ్వు ఒక పేజ్ ఇచ్చి ప్రూవ్ చేసిస్తాను, మిగతా వాటికి ఆరల్ ఎవిడెన్స్ ఇస్తానంటే చెల్లదు. అవన్నీ రిటర్న్ ఫామ్ లో ఉండినప్పుడు ఒక కాంట్రాక్ట్ కానీ, డిస్పోజిషన్ కానీ, గ్రాంట్ కానీ ఒక పేజీలో ఉన్న 100 pages లో ఉన్న మొత్తం ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ యాజ్ ఎ హోల్ ఇచ్చి ప్రూవ్ చేయాలి, రైట్? ఇట్లా ఇది ఎక్స్ప్లెనేషన్ 1. And then explanation 2 చెబుతుంది when there are more originals than one original need be proved. అంటే ఇప్పుడు ఒకటి కన్నా ఎక్కువ ఒరిజినల్స్ ఉండినప్పుడు ఒక ఒరిజినల్ ఇవ్వండి చాలు. ఎవరి దగ్గర ఇప్పుడు 4 పార్ట్నర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు, కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. వాళ్ళు నలుగురు కౌంటర్ పార్ట్స్ పెట్టుకుంటారు. నలుగురు దగ్గర సేమ్ కాంట్రాక్ట్, ఒకరి దగ్గర ఉన్న కాంట్రాక్ట్ లో మిగతా 3 సైన్ చేస్తారు. బి దగ్గర ఉన్న దాంట్లో మిగతా ఏసిడి సైన్ చేస్తారు. ఇట్లా 4 దగ్గర 4 కాపీస్ పెట్టుకుంటారు. 4 ఒరిజినల్స్. మన ప్రైమరీ ఎవిడెన్స్ చదువుకున్నప్పుడు నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో 4 ఒరిజినల్స్ అయినప్పుడు ఎప్పుడైనా రేపు పొద్దున కాంట్రాక్ట్ ఉందా లేదా, ఆ కాంట్రాక్ట్ లో టర్మ్స్ ఇవి ఉన్నాయా లేవా అని చెప్పి ఇష్యూ జరిగినప్పుడు ఎవరో ఒకరు ఒక కాంట్రాక్ట్ చూపిస్తే చాలు. ఏ కాంట్రాక్ట్ ఏ దగ్గర ఉన్న డాక్యుమెంట్, బి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, మొత్తం 4 డాక్యుమెంట్స్ కోర్టులో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక డాక్యుమెంట్ ఇస్తే సరిపోతుంది ఒరిజినల్ అయితే. దట్ ఈస్ ఎక్స్ప్లెనేషన్ 2. అండ్ దెన్ ఎక్స్ప్లెనేషన్ 3 చెబుతుంది ది స్టేట్మెంట్ ఇన్ ఎనీ డాక్యుమెంట్ whatever of the fact other than the facts referred to in this section shall not preclude the admission of oral evidence to the same fact. Explanation 3 లో ఏం చెబుతుందంటే అదే నేను 91 లో నేను దేనికోసం చెప్పాను, ఏదైనా కాంట్రాక్ట్, డిస్పోజిషన్ ఆర్ గ్రాంట్ కి, ప్రాపర్టీకి సంబంధించిన కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్ కి సంబంధించి ఏవైనా మెటీరియల్ మీరు రిటర్న్ గా పెడితే, అది చట్టం డిమాండ్ చేసి పెట్టినా, డిమాండ్ చేయకుండా మీరు మీకు ఓన్ గా పెట్టుకున్నా సరే ఆ డాక్యుమెంటే ఇవ్వండి అని. కానీ అది దేనికి సంబంధించి చెప్పింది, టర్మ్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్. టర్మ్స్ ఆర్ నథింగ్ బట్, as I told you before in simple language, కండిషన్స్. అందులో ఏమేమి రాసుకున్నారో, అందులో కంటెంట్స్ ఏమైతే ఉంటున్నాయో అవి టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, టర్మ్స్ ఆఫ్ గ్రాంట్, టర్మ్స్ ఆఫ్ డిస్పోజిషన్ అవుతుంది అనమాట. అందులో ఉండే కంటెంట్స్ అనమాట, కండిషన్స్ కానీ. సో ఇక్కడ ఏం చెబుతుంది అంటే టర్మ్స్ కి సంబంధించి మాత్రమే చెప్పాను నేను, ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. దానికి సంబంధించి ఇంకా వేరే ఇష్యూ అయినా జరిగింది, అందులో ఉండే కండిషన్స్ కి సంబంధించి కాదు, గొడవ వేరే దాని గురించి, ఆ కాంట్రాక్ట్ గురించే కానీ టర్మ్స్ గురించి కాదు, ఇతరత్ర వేరే గురించి. ఆ హ్యాండ్ రైటింగ్ నీదా కాదా, లేకపోతే అందులో ఉన్న అటెస్టింగ్ విట్నెస్ ఆ పర్టికులర్ డాక్యుమెంట్ కి అటెస్టింగ్ విట్నెస్ కాదా, ఇటువంటి ఉండినప్పుడు నువ్వు ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అంతేకాని టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, డిస్పోజిషన్, గ్రాంట్ కి సంబంధించి మాత్రం డాక్యుమెంట్ ఇచ్చి మాత్రమే ప్రూవ్ చేసుకోవాలి. ఆరల్ ఎవిడెన్స్ కోర్టులో ఇవ్వడానికి లేదు. విట్నెస్ ని పిలిపించి తనకి తెలిసింది చెప్పించడానికి లేదు. డాక్యుమెంట్ మాత్రమే కోర్టుకి చూపించాలి. అయ్యా ఈ డాక్యుమెంట్ లో టర్మ్స్ ఇవి మేము రాసుకున్నాం అని చెప్పి ఆ డాక్యుమెంట్ మాత్రమే చూపించాలి. 91 క్లియరా అండి? Yes, Yes, madam. madam. Yes, madam. Madam. ఎస్ మేడం, ఎస్ మేడం, ఎస్ మేడం. లేదు, మీకు ఇలిస్ట్రేషన్స్ కావాలంటే ఒక్కసారి చదువుకోండి.
if the contract be contained in several letters, all the letters in which అదే పైన నేను ఏం చెప్పానో వాటన్నిటికీ సంబంధించి ఇలిస్ట్రేషన్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఓకే, మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. నేను వీటి జోలికి వెళ్ళట్లేదండి. మీకు చదివితే అర్థమవుతుంది. ఏ రోజు దయించి ఆ రోజే కొంచెం ఓపిక చేసి చదువుకుంటే అది మీకు బెనిఫిషియల్. చెప్పినందుకు నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అర్థమైంది కదా అందరికీ అని. సో అట్లా చదువుకొని ఏమైనా డౌట్ ఉంటే యూ ఆస్క్ మీ ఇన్ యువర్ నెక్స్ట్ క్లాస్. లైక్ 92 ఏం చెబుతుందంటే నేను అంటే 100 దాకా కంప్లీట్ చేసేస్తా అంటే 11 అయినా అయిపోతుందండి. యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. విల్ దట్ బి ఓకే విత్ యూ ఆల్? Yes, ma'am. Yes, madam. Yes, madam. నాకు టైం చాలా కష్టంగా దొరుకుతోంది. అది కూడా నేను నేను అట్లా డ్రైవ్ చేసి ఇంటికి వస్తున్నాను కూడా తెలియట్లేదు, టు బి వెరీ ఫ్రాంక్. టైం అయిపోతుందని, బికాస్ ఇంతకు మించి నాకు బిఫోర్ గా టైం దొరకట్లేదండి. సారీ ఫర్ ట్రబ్లింగ్ యూ అండ్ ప్లీజ్ బేర్ విత్ Take మీ. care of yourself, madam. యా. సో ఇప్పుడు మనం సెక్షన్ 92 చదువుకుందాం. ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే యాక్చువల్లీ నేను 10 దాటి ఎవరైనా క్లాస్ తీసుకుంటే నాకు అది కరెక్ట్ అని అనిపించేది కాదు. బికాస్ ఎవరు లైఫ్ కోర్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అది డీసెంట్ కాదని అనుకునేదాన్ని. బట్ నా క్లాసే కావాలనుకుంటే నేను చెప్పదలుచుకుంటే నాకు కన్వీనియంట్ టైం ఇది ఒకటేనండి. మిగతా ఏ టైమ్స్ కుదరట్లేదు. లేదా ఎర్లీ మార్నింగ్ కూడా నా పూజ టైం. అది నేను పూజను బంక్ చేసి దేవుడికి సారీ చెప్పి నేను మీకు క్లాస్ చెప్తున్నాను. Right? So, you have to bear with me till 11 o'clock to complete this. And then 92 ఏం చెబుతుంది అంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ఓరల్ అగ్రిమెంట్. ఓరల్ అగ్రిమెంట్ కి సంబంధించి ఎవిడెన్స్ ని ఎప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తుంది అనేది చెబుతుంది 92. I'll read the section for you. సింపుల్ గా నేను జిస్ట్ చెప్తాను, తర్వాత సెక్షన్ చదువుతాను. లేదంటే ఫస్ట్ సెక్షన్ చదివి జిస్ట్ చెప్తాను. When the terms of such contract, grant or other disposition of the property or any other matter required by law to be reduced, అంటే 91లో ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేశారో సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ చేశారు. 92 is part of 91, కంటిన్యూయేషన్ ఆఫ్ 91 అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తుందంటే ఏ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్ ఆఫ్ ప్రాపర్టీ or any matter required by law to be reduced in form of document have ఇక్కడ దాకా పైన లాంగ్వేజ్ 91లో లాంగ్వేజ్ have been proved. ఆ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి దే ఆర్ ప్రూవ్డ్ అట. దే హ్యావ్ బీన్ ప్రూవ్డ్ అకార్డింగ్ టు ద లాస్ట్ సెక్షన్ అంటే 91 అనమాట. 91లో ఎలా చెప్పారో అలానే ప్రూవ్ చేశారు. 91లో ఏం చెప్పింది? ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వద్దు, డాక్యుమెంట్ ఇవ్వండి అని చెప్పింది. ఎస్, నో టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏదైనా ఒక ఇష్యూలో డాక్యుమెంట్ ఇచ్చే ప్రూవ్ చేసేసావు. రైట్, ఇది సినారియో. అక్కడ ప్రూవ్ చేసినప్పుడు no evidence of any oral agreement of the statement shall be admitted as between the parties to such instrument అంటే డాక్యుమెంట్. కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్ లో రాసుకున్న డాక్యుమెంట్ ఏమైతే ఉందో దాన్ని ఇన్స్ట్రుమెంట్ అని పిలుస్తాం అనమాట. సో parties to any such instrument or their representatives in interest for the purpose of contradicting, varying, adding or subtracting from its terms. ఈ లాంగ్వేజ్ as I told you before కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ జిస్ట్ ఆఫ్ ఇట్ ఏమిటంటే 91లో చెప్పినట్టు ఒక డాక్యుమెంట్ లో ఉండిన టర్మ్స్ ఏమైతే ఉండినాయో అది చట్టం డిమాండ్ చేసి రాసుకున్నావో వద్దని చెప్పి రాసుకున్నావో నాకు అనవసరం. మొత్తానికి ఒక టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, గ్రాంట్, డిస్పోజిషన్, ప్రాపర్టీకి సంబంధించి ఒక డాక్యుమెంట్ ఫామ్ లో పెట్టినప్పుడు 91లో చెప్పినప్పుడు ఆ డాక్యుమెంట్ ఇచ్చే నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఏదైనా ఇష్యూ అరైజ్ అయినప్పుడు అంటే అందులో ఉండే టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అందులో కండిషన్స్ మారిందని, అంటే దాని కాంట్రాడిక్టింగ్ అంటే దానికి విరుద్ధంగా ఆ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో దానికి విరుద్ధంగా వేరొక టర్మ్ ఉందని చెప్తూ కానీ, వ్యారియింగ్ దాంట్లో ఆ టర్మ్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మారుస్తూ కానీ, అంటే అవి అలా కాదు ఈ వేరే టర్మ్స్ ఉన్నాయని చెప్పడం అనమాట. వ్యారియింగ్ కానీ, యాడింగ్ కానీ, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ కి మేము కొత్త యాడ్ చేసుకున్నాం కానీ ఆ డాక్యుమెంట్ లో మేము రాయలేదని చెప్పడానికి కానీ, ఆర్ సబ్స్ట్రాక్టింగ్ ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ లో ఆ రిటన్ డాక్యుమెంట్ లో ఉన్నవి అబ్బాయి మాకు ఈ టర్మ్ వద్దని మేము కొట్టేసుకున్నాం కానీ మేము ఆరల్ గా అనుకున్నాం కానీ ఆ డాక్యుమెంట్ లో మేము ఏం కొట్టుకోలేదు పెన్తోనని చెప్పి ఇలా చెప్పడానికి, ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి వీలు లేదు, చట్టం ఒప్పుకోదు అని చెబుతుంది. అంటే ప్రీవియస్ గా ప్రూవ్ అయిన 91లో ప్రూవ్ అయిన డాక్యుమెంట్ ఏమైతే ఉందో ఆ డాక్యుమెంట్ లో టర్మ్స్ ఏమైతే ఉన్నాయో ఆ టర్మ్స్ ని మారుస్తూ గాని, కొత్తగా యాడ్ చేస్తూ గాని, ఉన్నవి తీసేస్తూ గాని, అందులో ఉన్న వాటికి విరుద్ధంగా చెబుతూ గాని ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. మేము ఆ కాంట్రాక్ట్ లో అప్పుడైతే అలా రాసుకున్నాం కానీ తర్వాత మేము మ్యూచువల్ గా మాట్లాడుకొని మేము మార్చేసుకున్నామండి ఆ టర్మ్స్ అని చెబుతూ ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. 92 క్లియరా? మెయిన్ జిస్ట్.
Yes, madam. సో దీనికి ఇంకా ప్రావిజన్స్ ఉంటాయి. దీనికి కూడా మళ్ళీ ఎక్సెప్షన్స్ ఇస్తాడు. 6 ఎక్సెప్షన్స్ ఇస్తాడు. ఏమిటి అవి అంటే, the first of it, any fact may be proved which would invalidate a document or which would entitle any person to any decree or order relating thereto, such as fraud, intimidation, illegality, or want of due execution or want of capacity. ఇది ఒక్కొక్కటి ఇట్లా చదివితే మీకు అర్థం కాదు. ప్రతి దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్ ఫర్ మీ అండి. లేదు నేను జస్ట్ ఊరికే చెప్పేస్తే ఆ చెప్పి కూడా సెక్షన్ పర్పస్ సర్వ్ అవ్వదు. నేను చెప్పి కూడా తెలుసా, ఇది ఇట్ విల్ బి వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ మై టైమ్ టు. అందుకనే నేను దాన్ని కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఏం చెప్పాడు, ఏ డాక్యుమెంట్ కోసం అయితే మనం 91లో మాట్లాడుకున్నామో అటువంటి డాక్యుమెంట్కి సంబంధించి ఆరల్ ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వవచ్చు అంటే దాని ఆ టర్మ్స్ని కాంట్రడిక్ట్ చేస్తే కానీ అందులో మార్పులు చేర్పులు ఉన్నాయని కానీ చెబుతూ ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు అని 92 చెప్పింది. దానికి మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏమిస్తుందంటే ఎప్పుడు ఇవ్వచ్చు, మార్పులు చేర్పులు ఉన్నాయి, అందులో ఉన్నదానికి విరుద్ధమైన కండిషన్స్ టర్మ్స్ ఉన్నాయి మా మధ్యన అని చెప్పుతూ ఓరల్ ఎవిడెన్స్ ఎప్పుడు ఇవ్వచ్చు అనడానికి 6 కండిషన్స్ చెప్తాడనమాట ఎక్సెప్షన్ ఫామ్లో మెయిన్ రూల్కి. ఫస్ట్ ఆఫ్ ఇట్ ఏంటంటే ఆ డాక్యుమెంట్లో టర్మ్స్ కండిషన్స్ లేదా ఆ డాక్యుమెంట్ ఏమైతే ఉన్నిందో ఆ డాక్యుమెంట్ ఫ్రాడ్తో కానీ మోసం చేసి కానీ రైట్ ఇల్లీగల్గా ఎగ్జిక్యూట్ చేయించుకొని భయపెట్టి, ఇంటిమిడేషన్ అంటే భయపెట్టి కానీ ఫ్రాడ్తో కానీ ఇంటిమిడేషన్తో కానీ అంటే నువ్వు ఇది సంతకం పెడతావా లేదా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని నిన్నో చంపేస్తా అని చెప్పి సంతకం పెట్టిస్తే అటువంటిది ఫ్రాడ్ కానీ ఇంటిమిడేషన్ కానీ ఇల్లీగాలిటీ కానీ అంటే తప్పు చట్టం పెర్మిట్ చేయని వాటి కోసం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవడం. నువ్వు పలానా వ్యక్తిని చంపితే నేను ₹1,00,000 ఇస్తాను, సంతకం పెట్టు కాంట్రాక్ట్లో పెడతాడు. రేపు పొద్దున కోర్టుకి వెళ్ళి దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చా? తో ఒక డాక్యుమెంట్ ఇల్లీగల్ అని కానీ రైట్ వాంట్ ఆఫ్ డ్యూ ఎగ్జిక్యూషన్, ఒక డాక్యుమెంట్లో కంపల్సరీ 2 అటెస్టింగ్ విట్నెస్ ఉండాలని చెప్తున్నారు, ఒక్కడే సంతకం పెడతారు. లేదు ఒక డాక్యుమెంట్లో 10 పేజెస్ ఉంటే 10 పేజెస్లో ఎగ్జిక్యూటివ్ సంతకం ఉండాలని ఉంటుంది, నువ్వు ఒక పేజ్లోనే పెట్టావు. సో ఇట్ ఈస్ వాంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ రైట్. సో అలాంటివి అంటే అట్లా ఎగ్జిక్యూట్ చేస్తే అట్లానే చేయాలి ఒక డాక్యుమెంట్ని, కానీ చేయాల్సిన పద్ధతిలో నువ్వు చేయలేదు. సో వాంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ప్రూవ్ చేయడానికి కానీ వాంట్ ఆఫ్ కెపాసిటీ అంటే మళ్ళీ ఇది కాంట్రాక్ట్స్కి సంబంధించితే ఒక వ్యక్తి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడానికి కెపాసిటీ ఏంటి, అతను మేజర్ అయి ఉండాలి, పిచ్చోడ్ అయి ఉండకూడదు, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అక్కడ చదువుకున్నాం కదా. సో ఆ కెపాసిటీ లేదు అని, అతను మైనర్ అనో పిచ్చోడనో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలాంటివైనా ప్రూవ్ చేయదలుచుకుంటే అప్పుడు oral ఎవిడెన్స్ ఇవ్వవచ్చు ఈస్ ఎక్సెప్షన్ 1. అండ్ దెన్ ఎక్సెప్షన్ 2 చెబుతుంది ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సెపరేట్ oral agreement. 11 కూడా అవ్వదండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సెపరేట్ oral agreement as to any matter on which the document is silent, which is not inconsistent with its terms, may be proved in considering whether or not the provision applies. The court should regard to the degree of formality of the document. ఇది కూడా చూసారా, ఏం అర్థం కాదు చదివితే. బట్ ఇదేం చెప్తుందంటే ఒరిజినల్ డాక్యుమెంట్లో అంటే 91లో ప్రూవ్ అయిన ఒరిజినల్ డాక్యుమెంట్లో ఒక అంశం టర్మ్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది, అందులో ఒక అంశం గురించి రాసుకోలేదు అంటే ఒక టాపిక్ గురించి క్లారిటీతో రాసుకోలేదు అనమాట. కానీ దానికి సంబంధించి ఓరల్ అగ్రిమెంట్ ఏదో చేసుకున్నారు అంటే డీటెయిల్డ్గా రాసుకోలేదు, దానికి సంబంధించి ప్రొవిజన్ ఇన్కంప్లీట్గా వదిలేసుకున్నారు. అయితే దానికి సంబంధించిన తర్వాత ఓరల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారనమాట. సో అట్లా ఓరల్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నప్పుడు అది ఒరిజినల్ కాంట్రాక్ట్కి ఆ ఓరల్ అగ్రిమెంట్ భిన్నంగా లేకుండా ఉండుంటే అప్పుడు ఆ ఓరల్ అగ్రిమెంట్ ఏమిటా అని చెప్పడానికి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఇది ఇట్లా చెప్తే అర్థం కాకపోతే ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. నేను ఏతోని కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, నాకు 100 bags ఆఫ్ రైస్, ఒక్కొక్క బ్యాగ్ రూపాయి చొప్పున ₹100కి 100 బ్యాగులు ఇవ్వాలని చెప్పాను, సింపుల్గా ఉంటుందని చెప్తున్నాను రైట్. నేను కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాను, కానీ ఆ డబ్బు ఎప్పుడు ఇవ్వాలి, నేను బ్యాగ్స్ పంపించిన తర్వాత ఇవ్వాలా, లేకపోతే తర్వాత ఇవ్వచ్చా, లేకపోతే మధ్యలో కొంచెం అమౌంట్ ఇవ్వాలా, ఇలాంటివి ఏమీ రాసుకోలేదు. పలానా ఇంత డబ్బుకి పలానా క్వాంటిటీ నాకు పంపించు పలానా రోజుకి అని చెప్పి మాత్రమే రాసుకున్నాం, కానీ డబ్బులు ఎప్పుడు ఇవ్వాలనే దాని మీద అయితే ఏం టర్మ్ రాసుకోలేదు. సో దాని మీద మేము మ్యూచువల్గా అగ్రీ అవుతాను, సార్ దీన్నే ఉంది నేను డెలివరీ చేసేసాక నువ్వు డబ్బులు ఇవ్వని అతను అని ఉంటాడు, ఓకే డన్. లేదు నువ్వు సగం ఇప్పుడు ఇవ్వు, సగం డెలివరీ చేశాక ఇవ్వని ఉంటాడు. దానికోసం మేము మ్యూచువల్గా ఓరల్గా మాట్లాడుకొని ఉంటుంటాం.
దాని కోసం మళ్ళీ ఏమి కాంట్రాక్ట్ లో మెన్షన్ చేయలేదు మేము. సో అలాంటప్పుడు అలాంటి టర్మ్ కి సంబంధించి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. రేపు పొద్దున్న డబ్బులు నేను ముందే ఇమ్మన్నాను, అతను అంటాడు అబ్బాయి నన్ను ఆ డెలివరీ అయిపోయిన తర్వాత ఇమ్మన్నాడండి అని నేను అంటాం. మేము ఇద్దరు కొట్టుకుంటున్నాం, కోర్టుకి వెళ్ళి మేము అది ప్రూవ్ చేయడానికి మూడో వ్యక్తి ఎవరైనా ఉండుంటే మా కాన్వర్సేషన్ విన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళని పిలిపించి నేను కోర్టులో ఆరల్ ఎవిడెన్స్ ఇప్పించుకోవచ్చు, నేను కానీ అతను కానీ. రైట్, దిస్ ఈస్ ఎక్సెప్షన్ 2. అండ్ ఎక్సెప్షన్ 3 ప్రొవిజన్ 3లో ఏం చెప్తారంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సెపరేట్ ఆరల్ అగ్రిమెంట్ కాన్స్టిట్యూటింగ్ కండిషన్ ప్రెసిడెంట్ to the attaching of any obligation under the contract, grant or disposition of property may be proved. ఇక్కడ ఏం చెబుతారంటే మళ్ళీ మీకు ఈ కండిషన్ ప్రెసిడెంట్ అంటే ఏంటి, కండిషన్ సబ్సిక్వెంట్ అంటే ఏమిటి తెలియాలి. ఇదంతా చదువుకోవాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్స్ చదువుకుంటే చాలా ఈజీ అవును. బట్ అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ డన్ విత్ దట్. సో ఇక్కడ ఏం చెబుతుంది, కండిషన్ ప్రెసిడెంట్ అంటే ఏదైనా ఒక టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ మనం ఎంటర్ అవుతున్నప్పుడు అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే దానికన్నా ముందు ఒక కండిషన్ పెడతాను, ఇది జరిగితేనే ఈ కాంట్రాక్ట్ చెల్లుతుంది అంటే. నువ్వు ఒక ఫాదర్ చెప్తాడు, నువ్వు డిగ్రీ ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితేనే విత్ 98% నేను నీకు ఒక బైక్ కొంటాను అని చెప్తాడు. 1,00,000 రూపాయలు వర్తో 2 లక్షల వర్తో బైక్ కొంటానని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్. దో దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్, జస్ట్ అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రైట్, ఎంటర్ అయినప్పుడు సో ఇక్కడ అతనికి బైక్ చెందాలంటే ముందు కండిషన్ ఏమిటి, అతనికి 98% మార్క్స్ వస్తే మాత్రమే తండ్రి బైక్ కొంటాడు. సో దిస్ ఇస్ కండిషన్ ప్రెసిడెంట్. రైట్, లేదు నేను ఫస్ట్ ప్రాపర్టీ డెలివర్ చేసేస్తాను కానీ దాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఈ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. నేను నీకు ఫస్టే ప్రాపర్టీ డెలివర్ చేస్తాను, పలానా వ్యక్తి మీద నా ప్రాపర్టీ ఎంత రాసిస్తాను, కానీ అది నీకు ఎప్పుడు చెందుతుంది అంటే నువ్వు బీని పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే నా ప్రాపర్టీకి నువ్వు ఒరిజినల్ వారసుడు అవుతావు అని. నేను ప్రాపర్టీ డెలివర్ చేశాను కానీ కండిషన్ ఏం పెట్టాను, అది నీకు దక్కాలి అంటే నువ్వు బీని పెళ్లి చేసుకునే తీరాలి. దిస్ ఇస్ కండిషన్ సబ్సిక్వెంట్. అంటే ఒక కాంట్రాక్ట్ ముందు కనుక ఏదైనా ఒక కండిషన్ పెడితే అది అతను చెందాలని, అది కండిషన్ ప్రెసిడెంట్ అంటే ముందు అని. అండ్ దెన్ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కానీ చేయాల్సిన పని ఏమైతే ఉందో అది కండిషన్ సబ్సిక్వెంట్. ఈ బ్యాక్ డ్రాప్ లో 2 ఎక్సెప్షన్స్ వస్తాయి, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏం చెప్తారంటే అలాంటి కండిషన్ ప్రెసిడెంట్ ఏదైనా ఉండినప్పుడు ఆరల్ అగ్రిమెంట్ లోను అంటే కాంట్రాక్ట్ లో కొంచెం రాసుకొని ఉంటాడు, బట్ ఓరల్ గా ఏం చెప్తా అంటే నువ్వు ఈ పని చేస్తేనే నేను ఈ పని చేస్తాను అని చెప్పి కనుక ఓరల్ గా అగ్రీ అయ్యి ఉంటే ఆ కండిషన్ ప్రెసిడెంట్ ని ఓరల్ గా ఎవరినైనా పిలిపించి ఎవిడెన్స్ ఉంటే చెప్పించుకోవచ్చు. దానికి సంబంధించి ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చుకోవచ్చు అని చెబుతుంది ప్రొవిజన్ 3. అండ్ సిమిలర్లీ ప్రొవిజన్ 4 కండిషన్ సబ్సిక్వెంట్ గురించి చెప్తుంది. నేను ఇందాక చెప్పినట్టు ఉందనుకోండి, అంటే నేను ఆల్రెడీ నేను సరే I'll read the section for you. ఇక్కడ సింపుల్ గా ఏం చెప్తుందంటే ఏదైనా ఆరల్ అగ్రిమెంట్ ఒరిజినల్ గా ఉండిన కాంట్రాక్ట్ ఏమైతే ఉందో దాన్ని రెసిడ్ చేస్తూ అంటే క్యాన్సిల్ చేస్తూ కానీ లేదంటే అందులో ఏమైనా ఉన్న టర్మ్స్ ని మార్చుకుంటూ కానీ మార్చుతూ మళ్ళీ ఈ పాత కాంట్రాక్ట్ ఏమైతే ఉన్నిందో దాన్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాం. ఒకటి కాంట్రాక్ట్ కంప్లీట్ గా రద్దు చేయడం, లేదు 2 మార్పులు చేసుకొని ఆ వేరొక కొత్త కాంట్రాక్ట్ ఆరల్ గా ఎంటర్ అవుతాం. ఒరిజినల్ గా రాసుకున్న రిటర్న్ కాంట్రాక్ట్ ఏమైతే ఉందో దానికి భిన్నంగా దాన్ని మారుస్తూ కొత్త కాంట్రాక్ట్ లో కనుక ఎంటర్ అయితే అటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు ఇస్ ఎక్సెప్షన్ 4. అండ్ దెన్ ఎక్సెప్షన్ 5 ఏం చెబుతుంది అంటే ఎనీ usage or custom by which incidents not expressly mentioned in a contract are usually annexed to contracts of the description. ఇది కూడా అర్థం కాదు, I'll give you gist of it. ఏం చెప్తారంటే ఏదైనా ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి టర్మ్ ఆఫ్ కాంట్రాక్ట్ కి సంబంధించి ఏదైనా ఒక యూసేజ్ వాడుకలో ఉన్న ఏదైనా ఒక అంశం కానీ కస్టమ్, వాట్ ఇస్ దిస్ కస్టమ్ తెలుగులో అప్పటికే మర్చిపోతాను. ఆచారం. ఏదైనా ఒక కాంట్రాక్ట్ కి సంబంధించి ఆ ప్రాంతంలో ఒక ఆచారం ఉందనుకోండి, దానికి సంబంధించి ఆరల్ గా కాంట్రాక్ట్స్ ఉంటాయి కానీ రిటర్న్ గా రాసుకొని ఉంటారు. బికాస్ ఆచారం అంటే అది తరాలు తరబడి అది ఫాలో అవుతూ ఉందే, మళ్ళీ దాన్ని నేను కాంట్రాక్ట్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అటువంటి వాటికి సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగితే ఆ ఆచారం ఎగ్జిస్ట్ అవుతుందని కానీ లేదని కానీ ఆరల్ ఎవిడెన్స్ ఇచ్చుకోవచ్చు ఆ కాంట్రాక్ట్ కి సంబంధించి అని చెప్తారు. I'll give you an example for this. నేను ఒక పల్లెలో ఉన్నాను, ఒక సర్టెన్ ప్లేస్ లో అక్కడ ఉన్న ఆచారం ఏమిటంటే వాళ్ళు ఈ సరుగుడు చెట్లు ఏమంటారు కదా అటువంటివి ఒక
ఒక పర్టికులర్ ల్యాండ్ లో ఉన్న ట్రీస్ ని కొట్టుకోవడానికి రైట్ ఇస్తాను, కొట్టుకొని అమ్ముకోవడానికి నేను రైట్ ఇస్తాను ప్రతి ఇయర్. కానీ అక్కడ ఒక ఆచారం ఏముంటదంటే, అంట్లో గాడ్లీ ట్రీస్ అంటే దైవికంగా భావించి పూజించే చెట్లు ఏవైతే ఉంటాయో అవి కొట్టకూడదు అనేది ఆ ఊరు ఆచారం. తరతరాల నుంచి అది ఫాలో అవుతున్నారు. సో అది ఇంప్లైడ్, నువ్వు ఈ చెట్టు కొట్టకు, అక్కడ రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు ఇటువంటివి ఏమైనా ఉంటాయి, బెల్వదళాల చెట్టు ఇలాంటిది ఉందనుకో, అది ఆల్రెడీ ఇంప్లాయిడ్, అది కొట్టొద్దు, అది తప్పించి మిగతా చెట్లు ఏముంటాయి అవి కొట్టుకొని నువ్వు అమ్ముకో అనేది కాంట్రాక్ట్. నేను ఇది రాయలేదు కదా అని మొత్తం అన్ని చెట్లు కొట్టేస్తాడు. రేపు నేను కోర్టుకు వెళ్తే ఎస్ ఈ పలానా ఆచారం ఉంది దీనికి సంబంధించి అని చెప్పి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అది ప్రొవిజన్ 5. అదే ఫైనల్లీ ప్రొవిజన్ 6 లో ఏముంటదంటే, లాస్ట్ ఎక్సెప్షన్ ఏమిటంటే ఎప్పుడు ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు అన్నదానికి. ఎనీ ఫ్యాక్ట్ మే బి ప్రూవ్డ్ విచ్ షోస్ దట్ the manner of the language of a document is related to existing facts. అంటే ఇది పర్టిక్యులర్ గా ambiguity అనే అంశానికి చెందినది. ambiguity అని తెలుగులో ఏమంటారు, ఐ డోంట్ నో ద యాప్ట్ వర్డ్. ambiguity అంటే ఏమిటంటే కన్ఫ్యూజన్. సందిగ్ధం మేడం. నేను ఏంటది? సందిగ్ధం. అయ్యా సందిగ్ధం. ఓకే రైట్. అంటే అది అది నో సందిగ్ధం ఇస్ ద రైట్ థింగ్ అని అనుకుంటున్నాను. పదం ఏదైనా కానివ్వండి, మీరు జిస్ట్ తీసుకోండి. అదేమిటి అంబిగ్యూటీ అంటే అర్థం ఏమిటంటే, నేను ఏ సెన్స్ లో ఆ పదం అక్కడ వాడానో వాళ్ళకి తెలీదు. నేను కాంట్రాక్ట్ లో ఒక సెంటెన్స్ రాస్తాను, దానికి అర్థము 2 లేక 3 అర్థాలు రావచ్చు, రైట్? లేదంటే నేను ఒక్కటి అనుకొని రాస్తాను, దాని మీనింగ్ అది అక్కడ వేరేగా అది డెపిక్ట్ అవుతూ ఉంది అనుకో, వేరే అర్థం చూపిస్తుంది అక్కడ. దీన్ని అంబిగ్యూటీ అంటారనమాట. సో అంబిగ్యూటీకి సంబంధించిన ఏమైనా ఇష్యూ అరైజ్ అయినప్పుడు అటువంటి దానికి సంబంధించి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. దిస్ ఇస్ 91 అండ్ 92. నాకు తెలిసి ఇంతకన్నా క్లియర్ గా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అది గొప్ప కోసం చెప్పట్లేదు, బికాస్ ది సిచ్యువేషన్ డిమాండ్స్. మీరు ఇప్పుడు ఇట్లా చదువుకోకపోతే రేపు పొద్దున ఇంత క్లారిటీగా మీరు చదువుకోవడానికి కొంచెం ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది, రైట్? దిస్ ఇస్ 91 అండ్ 92. నా విల్ గో టు 93 క్విక్లీ. ఇక్కడ నుంచి త్వరగానే అయిపోతుందిలేండి. మీకు ఎక్సెప్షన్స్ ఏమైతే చెప్పాడో వాటికి సంబంధించి కింద అన్ని ఇలిస్ట్రేషన్స్ ఇస్తాడనమాట. మీకు ఒప్పుకుంటే ఒక్కొక్క ఇలిస్ట్రేషన్ జాగ్రత్తగా చదువుకోండి. 91, 92 నుంచి పెద్దగా ఏం క్వశ్చన్స్ రాకపోవచ్చు. మీకు ఇన్ కేస్ అడిగితే ఏఐబిలో 93 నుంచి 100 మధ్యన ఉన్న వాటికి సంబంధించి ఏదైనా ఒక బిట్ ఇచ్చే స్కోప్ ఉంటుంది. సో విల్ రీడ్ దమ్. 93 ఏం చెబుతుంది అంటే, నేను ఇలిస్ట్రేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, దయించి మీరు చదువుకోండి. బికాస్ ఏఐబి పర్పస్ కి మీకు అవి సర్వ్ కావు. ఎక్సెప్షన్స్ ఏమైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి 2 ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ వస్తాడు. నేను ఇలిస్ట్రేషన్స్ తోనే పర్సనల్ ఇలిస్ట్రేషన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ త్రూ దమ్ అగైన్. ఇప్పుడు 93 నుంచి 100 దాకా ఏం సెక్షన్స్ ఉన్నాయో, నేను ఇందాక అంబిగ్యూటీ అనే పదం వాడాను కదా, దానికి సంబంధించి ఈ అన్ని ప్రొవిజన్స్. అంబిగ్యూటీ ఇన్ ఎ డాక్యుమెంట్ ఆర్ ఇన్ ఎ కాంట్రాక్ట్, రైట్? ఒక కాంట్రాక్ట్ లో ఏదైనా ఇలాంటి అంబిగ్యూటీ అరైజ్ అయితే దానికి సంబంధించి ప్రొవిజన్స్. ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చా ఇవ్వకూడదా అంబిగ్యూటీకి సంబంధించి అనేది ఇష్యూస్ 93 నుంచి 100 దాకా చదువుకుంటాం. మ్యూట్ యువర్సెల్ఫ్ ఇఫ్ యు డోంట్ మైండ్. అండ్ దెన్ అంబిగ్యూటీ 2 రకాలు. ఒకటి లేటెంట్ అంబిగ్యూటీ, రెండవది పేటెంట్. ఫస్ట్ పేటెంటే వస్తుంది. ఫస్ట్ పేటెంట్ అంబిగ్యూటీ, 2 లేటెంట్ అంబిగ్యూటీ. ఈ పదాలు మీకు తెలిసి రావాలి, ఎందుకంటే రేపు పొద్దున్న ఈ సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ మిమ్మల్ని అడగడు. ఇప్పుడు రెస్ జ్యూడికేటా ఉందనుకో, రెస్ జ్యూడికేటా అనే పదం సిపిసిలో మీకు సెక్షన్ 11లో కనిపించే ఉండదు, అసలు మెన్షనే చేయడు. కానీ సెక్షన్ 11 రెస్ జ్యూడికేటా గురించి సంబంధించి కొన్ని ఇలాంటి లీగల్ టెర్మినాలజీస్ ఆ పర్టికులర్ సెక్షన్ కి సంబంధించి మనకి తెలిసే ఉండాలి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో సెక్షన్ 6 దేనికోసం చెబుతుంది? సెక్షన్ 6 ఆఫ్ ఇండియన్. ఎస్, రెస్ గెస్టీ అనే పదం మీకు సెక్షన్ 6 లోను భూతద్దం పెట్టి వెతికినా, ఫ్లడ్ లైట్స్ వెతికినా అదేం దొరకదు మీకు అక్కడ. దెన్ జస్ట్ రెస్ గెస్టే. సో ఇలాంటి పదాలు మీకు తెలిసే తీరాలి. అండ్ 93 నుంచి 100 దాకా ఈ అంబిగ్యూటీ అనే పదం మీదే డిపెండ్ అయి ఉంటుంది, అంబిగ్యూటీ కోసమే డీల్ చేస్తుంటుంది. క్లుప్తంగా చెప్పడానికే ట్రై చేస్తున్నాను. 93, 94 పేటెంట్ అంబిగ్యూటీ డీల్ చేస్తారు. పెన్ అండ్ పేపర్ పెట్టుకోమనింది అందుకే. మీరు బెరాక్లో పెన్సిల్తో రాసుకుంటే వెల్ అండ్ గుడ్, మీరు ఇప్పుడు రిఫర్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎరేజ్ చేసుకోండి. లేదు మీకు అది స్టోర్ చేసుకోవాలని దాల్చుకుంటే 93 ఈ సెక్షన్, 94 దీనికోసం చెప్తుందని ఒక పేపర్ మీద రాసుకొని అది స్టోర్ చేసుకోండి. రేపు పొద్దున ఎప్పుడైనా రివిజన్కి పనికి వస్తుంది. అందుకే పెన్ అండ్ పేపర్ పెట్టుకోండి అని చెప్పాను. సో 93 అండ్ 94 పేటెంట్ అంబిగ్యూటీకి సంబంధించి. అండ్
95 to 100 latent ambiguity కి సంబంధించి. అండ్ వాట్ ఆర్ దిస్ పేటెంట్ అండ్ లాటెంట్ అంబిగ్యూటీస్ అంటే పేటెంట్ అంబిగ్యూటీ సింప్లీ యాక్చువల్లీ సెక్షన్ చదివే తెలుసుకోవాలి, బట్ నేను జస్ట్ చెప్పేస్తాను. పేటెంట్ అంబిగ్యూటీ అంటే ఆ డాక్యుమెంట్ చూడగానే, ఆ పదజాలం చదవగానే మనకి అందులో కన్ఫ్యూషన్ ఉంది అని అర్థమైపోతుంది. అది దేనికి సంబంధించిందా అసలు పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనమాట. దానికి ఒక క్లారిటీ అనేది ఉండదు అనమాట ఆ సెంటెన్స్ లో. అది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్, అది చదవగానే ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అని చూడగానే తెలుస్తుంది మనకి. అలా చూడగానే తెలిసిన అంబిగ్యూటీ, చదవగానే తెలిసిన అంబిగ్యూటీ ఏవైతే ఉందో వి కాల్ ఇట్ అస్ పేటెంట్ అంబిగ్యూటీ. మనం ఒక డాక్యుమెంట్ చూడగానే అది ఆ పదజాలం ఏమైతే ఉందో లాంగ్వేజ్ అది చాలా క్లియర్ గా ఉంటుంది. ఓహో దీని మీనింగ్ ఇది, నేను రాముకి గుర్రం అమ్ముతాను, అందులో కాంట్రడిక్షన్ ఏముంది? ఎస్, నేను రాముకి గుర్రం అమ్ముతాను, నా దగ్గర ఒక గుర్రం ఉంది, నా దానికి అమ్ముతాను అన్నాను పలానా అమౌంట్ కి, రైట్. బట్ అందులో అంబిగ్యూటీస్, అందులో కనుక ఏదైనా హిడెన్ అంబిగ్యూటీ ఉందనుకో, ఏ గుర్రం, ఏ రాము, ఏ ఊర్లోను, ఎవరికి అమ్ముతున్నాను, ఇలాంటి అంబిగ్యూటీస్ ఏమైనా ఉన్నాయనుకో, ఇవి హిడెన్ అంబిగ్యూటీ. అది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ కనిపించదు, కానీ ఆ ఇంటెన్షన్ ఆఫ్ పార్టీస్ ఏమిటి అనేది ఆ పార్టీకే తెలుస్తుంది. ఏ పార్టీ అయితే ఆ డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేశారో ఆ పార్టీస్ కి మాత్రమే ఆ ఇంటెన్షన్ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఇలాంటి అంబిగ్యూటీ క్లియర్ చేస్తూ అని చెప్పి అంశం వచ్చినప్పుడు 93, 94 కి సంబంధించిన పేటెంట్ అంబిగ్యూటీ ఏమైతే ఉందో ఇవ్వకూడదు, చట్టం పర్మిట్ చేయదు అని చెప్పి చెబుతుంది. బికాస్ కన్ఫ్యూషన్ ఉందని నీకు చూడగానే తెలుస్తోంది. మళ్ళీ దానికి నువ్వు క్లారిటీ ఇస్తాను, నేను ఆరల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి విట్నెస్ని పిలిపించి నేను ఇలా ఎందుకో తప్పు పడిపోయిందండి, నేను అసలు ఏమనుకున్నానో నేను చెప్పిస్తానండి విట్నెస్ల ద్వారా ఆరల్ ఎవిడెన్స్ అంటే ఒప్పుకోదు చట్టం. ఆరల్ ఎవిడెన్స్ ఇస్ నాట్ అడ్మిసిబుల్ with relation to patent ambiguity. I'll read the two sections for you now. 93 ఏం చెబుతుందంటే ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవిడెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ అమెండ్. ఎక్స్ప్లెయిన్ అంటే ఆబ్వియస్లీ ఎక్స్ప్లెయిన్ చేయడం, వివరించడం. అమెండ్ అంటే మార్చడం. దేన్ని మారుస్తారు? అంబిగ్యూస్ డాక్యుమెంట్. అంబిగ్యూస్ అంటే ఈ అంబిగ్యూటీ ఉన్న డాక్యుమెంట్ ఏమైతే ఉందో దాన్ని మార్చడానికి ఎవిడెన్స్ ఇవ్వచ్చా? నో, ఎక్స్క్లూడెడ్ అని చెప్పి చెబుతుంది. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు డోంట్ మైండ్. Right. Fine. ఏం చెబుతుంది? When the language used in the document is on the face of it, on its face అంటే on the face, ఆ డాక్యుమెంట్ చూడగానే అని. When the language used in the document is on the face of it ambiguous గా ఉంది, అర్థం కావట్లేదు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఆర్ డిఫెక్టివ్, తప్పుగా ఉంది, డిఫెక్ట్స్ తో ఉంది, అప్పుడు ఎవిడెన్స్ మే నాట్ బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ వుడ్ షో ద మీనింగ్ ఆర్ సప్లయింగ్ డిఫెక్ట్స్. ఆ అర్థం, ఏ అర్థంతో మీరు రాసినారో లేదంటే ఆ డిఫెక్ట్స్ ఏవైతే ఉందో దాన్ని సవరించడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోకపోవచ్చు అని చెప్పి చెబుతుంది అనమాట. దిస్ ఇస్ 93. దానికి ఇలిస్ట్రేషన్ ఏమి ఇస్తారంటే ఏ అగ్రీస్ ఇన్ రైటింగ్ టు సెల్ ఎ హార్స్ టు బి. నేను ఇందాక చెప్పినట్టు ఒక అగ్రిమెంట్ లో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి తన గుర్రం, నేను నా గుర్రాన్ని 1000 రూపాయలకి కానీ 1500కి కానీ అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ లో రాసింది. చెల్లుతుందా? బికాస్ దర్ ఇస్ అన్ అంబిగ్యూటీ. నువ్వు కాంట్రాక్ట్ ఎప్పుడు కాంట్రాక్ట్ లో సర్టెనిటీ ఉండాలనేది బేసిక్ రూల్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. కన్ఫ్యూజింగ్ గా ఉండకూడదు, అంబిగ్యూటీస్ ఉండకూడదు కాంట్రాక్ట్ లో అనేది బేసిక్ రూల్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, నేను ఆ గుర్రం అమ్ముతానంత వరకు బాగుంది, కానీ 1000 రూపాయలకి అమ్ముతానా 1500కి అమ్ముతానా అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే 1000కి అమ్ముతాను లేకపోతే 1500కి అమ్ముతానని చెప్పి నేను రాస్తున్నాను. సో ఆ డాక్యుమెంట్ చదవగానే కన్ఫ్యూషన్ ఉంది. రేపు పొద్దున ఎన్ఫోర్స్ చేయాలంటే 1000 రూపాయలకి అమ్ముతున్నా అని అన్నావా 1500కి అమ్ముతా అన్నావా? ఇలాంటి ఇష్యూ అంటే ఇప్పుడు 1500కి అమ్మే అనుకో, అబ్బాయి అక్కడ 1000 రూపాయలు కూడా అమ్ముతానని ఉంది కదా, 1000 రూపాయలకి అమ్మొచ్చు కదా అని గొడవ పడతాడు. లేదా నేను 1000 రూపాయలకి అమ్మాను, 1000 రూపాయలకే అమ్మని అతను అడిగాడు అనుకో, నేను 1000 రూపాయలకైనా అమ్ముతాను 1500కైనా అమ్ముతాను, నా ఇష్టం, నేను 1500కి అమ్ముతాను, ఇష్టమైతే కొనుక్కో, కష్టమైతే మానే అని అనుకో. సో ఇక్కడ గొడవ ఇష్యూ అరైజ్ అవుతుంది. అలాంటప్పుడు ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చా? నేను ఏమనుకున్నాను అంటే కాలమాన పరిస్థితులు బట్టి అప్పుడు 500, 1000 రూపాయలు వర్త్ 1500 అవుతుందేమో అండి, గుర్రం రేటు పెరుగుతుందేమో అండి, అలా అనుకొని నేను రెండిట్లో ఏదో ఒక అమౌంట్ రాశానండి. కావాలంటే వీళ్ళని పిలిచి అడగండి, వీళ్ళు ఎవాల్యుయేటర్ అండి, గుర్రం అప్పుడు ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత రేటు ఉందో ఓరల్ గా ఎవిడెన్స్ ఇవ్వడానికి వచ్చారండి, చెప్పించొచ్చా అంటే నో, బికాస్ దెర్ ఇస్ అన్
పేటెంట్ అంబిగ్యూటీ కనిపిస్తుంది అంబిగ్యూటీ ఆ డాక్యుమెంట్లోనే. అటువంటి వాటిని క్లారిఫై చేయడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు ఇస్ 93. అంటే 94 చెప్తుంది ఎక్స్క్లూషన్ ఆఫ్ ఎవిడెన్స్ అగైన్స్ట్ అప్లికేషన్ ఆఫ్ డాక్యుమెంట్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. వన్ లాంగ్వేజ్ of ఇది కూడా మీకు అర్థం కాదు ఇందులో. when the language used in the document is plain in itself and when it applies accurately to the existing facts, evidence may not be given to show that it was not meant to apply to such facts. సింపుల్ గా అర్థం ఏమిటంటే లాంగ్వేజ్ ప్లెయిన్ గానే ఉంది, ఏ అంబిగ్యూటీ లేదు చూడడానికి, రైట్. కానీ దాన్ని మనం అప్లై చేయడానికి వెళ్తున్నప్పుడు అందులో ఏదో డిఫికల్టీ కనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ కి ఆ లాంగ్వేజ్ అప్లై చేయడం కుదరట్లేదు. అలాంటప్పుడు కూడా ఏ ఏ ఏ ఉద్దేశంతో నువ్వు ఆ లాంగ్వేజ్ వాడేవని చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు అని చెబుతుంది 24. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఇందులో ఏం రాసి ఉంటుందంటే ఏ అనే వ్యక్తికి బి అనే వ్యక్తి ఒక డీడ్ ద్వారా నాకు రాంపూర్లో ఉన్న ఎస్టేట్ ని 100 బిగాస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అమౌంట్ అప్పట్లో, రైట్. 100 బిగాస్ అమ్ముతాను, పోనో 100 రూపాయలకి అమ్ముతానని చెప్పి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఏ ప్రాపర్టీని, రాంపూర్లో ఉన్న ప్రాపర్టీని, నా ఎస్టేట్ ఏమైతే ఉందో రాంపూర్లో అటువంటి ప్రాపర్టీని 100 రూపాయలకి అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు. కానీ ఇక్కడ ఏం రాసింది, ఏ హ్యాస్ అన్ ఎస్టేట్ ఎట్ రాంపూర్ కంటైనింగ్ 100 బిగాస్. రాంపూర్లోనే అతనికి ఎస్టేట్ ఉంది 100 బిగాస్కి. సారీ, బిగాస్ ఇస్ నాట్ అమౌంట్, ఇట్ ఈస్ వాట్ యు కాల్ మెజరింగ్ దిస్ థింగ్ అనమాట. మన ఎకరాలు ఇలాంటి వాటిలో కొలుస్తాం కదా, అది బిగాస్ లో కొలిచాడు అప్పుడు. సో 100 బిగాస్ కలిగిన ఒక ల్యాండ్ రాంపూర్ లో ఏకుంది. ఎవిడెన్స్ మే నాట్ బి గివెన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ the estate meant to be sold was one situated at a different place and a different one. నేను వేరేది అమ్ముదాం అనుకున్నాను, మాటల్లో మర్చిపోయి రాంపూర్లో 100 బిగాస్ అనే ప్రాపర్టీ నేను రాసేసాను, బట్ నా ఇంటెన్షన్ అయితే ఆ ప్రాపర్టీ అమ్మాలని కాదు అని చెప్పడానికి లేదు. లాంగ్వేజ్ ప్లెయిన్ గా ఉంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి రాంపూర్లో ఉండే తను 100 ఎకరాల ప్రాపర్టీ అమ్ముతాను అని చెప్పి రాస్తున్నాడు, అందులో అంబిగ్యూటీ లేదు. ఇప్పుడు రేపు పొద్దున ఏ మాట మార్చి అయ్యో నేను 100 ఎకరాల ప్రాపర్టీ కాదు, నేను రాంపూర్లో ఉన్నది అమ్ముదాం అనుకున్నాను, 50 ఎకరాల ప్రాపర్టీ ఉంది దాన్ని అమ్ముదాం అని అనుకున్నాను, మర్చిపోయి 100 అని రాస్తాను అందులో. నేను ఇప్పుడు మార్చుకుంటాను, కావాలంటే ఇదిగో నేను వేరే వ్యక్తితో కూడా చెప్పాను, నా 50 ఎకరాల ప్రాపర్టీ నేను అమ్మేస్తున్నాను, 100 ఎకరాలది నేను ఉంచుకుంటున్నాను ఆ వ్యక్తితో చెప్పాను. ఆ వ్యక్తి వచ్చి ఆరల్ ఎవిడెన్స్ ఇస్తాడు. యాక్సెప్ట్ చేస్తారా? నో. దిస్ ఇస్ 94. క్లియరా అండి? అర్థమవుతుందా? 93 and 94. Clear, madam. Yes, madam. అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, అడగండి, పర్వాలేదు, రైట్. సో దిస్ ఇస్ 93 and 94. పేటెంట్ అంబిగ్యూటీకి సంబంధించి ఎవిడెన్స్, ఆరల్ ఎవిడెన్స్, అంబిగ్యూటీని క్లియర్ చేస్తూ ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. 93లో అసలు లాంగ్వేజ్ చూస్తేనే అందులో అంబిగ్యూటీ ఉందని అర్థమైపోతుంది, క్లియర్ చేయడానికి ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. సెకండ్ దాంట్లో ఆ లాంగ్వేజ్ చాలా సింపుల్ గా ప్లెయిన్ గా చదవగా అర్థమవుతుంది, ఏ అంబిగ్యూటీ లేదు, కానీ నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పి చెబుతాడు. ఆరల్ ఎవిడెన్స్ ఇస్తాను, నా ఇంటెన్షన్ అది కాదు, నేను వేరేది చెప్పాలనుకున్నాను, అక్కడ వేరేగా రాసేసాను అని చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు అంటే ఇవ్వడానికి లేదు. దిస్ ఇస్ 93 and 94. అండ్ 95 నుంచి 100 దాకా ఉన్నవన్నీ, 92 నుంచి 98 దాకా ఉన్నవన్నీ అబ్సల్యూట్లీ లేటెంట్ అంబిగ్యూటీకి సంబంధించింది. లేటెంట్ అంబిగ్యూటీ అంటే హిడెన్ అంబిగ్యూటీ, కళ్ళతో చూస్తే అందులో అంబిగ్యూటీ ఉన్నదన్న విషయం చదివితే మనకు అర్థమే కాదు, కానీ దాన్ని వాస్తవ రూపంలో పెట్టి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదో ఒక డిఫికల్టీ వస్తుంది. సో అలాంటి అంబిగ్యూటీ ఏమైతే ఉన్నిందో దాన్ని లేటెంట్ అంబిగ్యూటీ అని చెప్పి పిలుస్తాము. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ 95 నుంచి 98 దాకా ఉంటాయి, అవి చదువుదాం. ఎవిడెన్స్ యాజ్ టు డాక్యుమెంట్ అన్మీనింగ్ ఇన్ రిఫరెన్స్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. అన్మీనింగ్ అంటే అర్థం లేనివని, రైట్. వన్ లాంగ్వేజ్ యూస్డ్ ఇన్ ద డాక్యుమెంట్ ఈస్ ప్లెయిన్ ఇట్ సెల్ఫ్. లాంగ్వేజ్ చాలా ప్లెయిన్ గా ఉంది, బట్ ఇట్స్ అన్మీనింగ్ అంటే దాని అర్థము కరెక్ట్ గా అప్లికేషన్ లో దాని అర్థము అక్కడ యూజ్ చేయడానికి పనికిరాదనమాట, అప్లికేషన్ లో పెట్టాలనిపించినప్పుడు. బట్ ఈస్ అన్మీనింగ్ ఇన్ రిఫరెన్స్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవ రూపంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు, అది ఇంప్లిమెంట్ చేయడం కుదరనప్పుడు ఎవిడెన్స్ మే బి గివెన్ టు షో దట్ ఇట్ వాస్ యూస్డ్ ఇన్ పెక్యులియర్ సెన్స్. అది ఏ సెన్స్ లో ఆ పదజాలం అక్కడ వాడారో చెప్పడానికి
ఆ అంబిగ్యూటీ క్లియర్ చేయడానికి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. పేటెంట్ అంబిగ్యూటీలో ఎట్టి పరిస్థితుల్లో ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి లేదు. లేటెంట్ అంబిగ్యూటీస్లో ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఎప్పుడెప్పుడు ఇవ్వవచ్చు, ఆ లేటెంట్ అంబిగ్యూటీస్ ఎలాంటివి అనేవి 95 నుంచి 98 దాకా చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఏం చెప్పాను, ఆ డాక్యుమెంట్ చూడడానికి ఆ లాంగ్వేజ్ చాలా సింపుల్గా చాలా ప్లెయిన్గా ఉంటుంది, కానీ అప్లై చేద్దాం అన్నప్పుడు మాత్రం అందులో ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఆ అర్థంలో. I'll give you an example for this. A sells to B by deed my house at Calcutta. ఒక deed లో అగ్రిమెంట్ టు సెల్ ఏం రాశాడంట, కాల్కటాలో ఉన్న నా ఇల్లు అమ్ముతాను నీకు అని చెప్పి రాస్తున్నారు అందులో. ఏ హ్యాడ్ నో హౌస్ ఎట్ కాల్కటా, కానీ కాల్కటాలో ఏకి ఇల్లు లేదు. హౌరా అని అతను హౌరాకు బదులు కాల్కటా అని రాసేశాడు. ఏ హ్యాస్ నో హౌస్ ఇన్ కాల్కటా బట్ ఇట్ అపియర్స్ దట్ హీ హ్యాడ్ ఎ హౌస్ ఎట్ హౌరా ఆఫ్ విచ్ బి హ్యాడ్ బిన్ ఇన్ పొసెషన్. ఆల్రెడీ బికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ రాసుకున్నారు, పొసెషన్ కూడా ఇచ్చేసాడు అదే ఇల్లు. తో మనం ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది, కలకటాలో అతనికి ఇల్లు లేదు కాబట్టి అతను అమ్మదలుచుకుంది హౌరాలో ఉన్న ఇల్లే. ఆల్రెడీ దానికి సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకొని అది పొసెషన్ కూడా ఇచ్చున్నాడు కాబట్టి తో ఏ ఇల్లు కోసం మాట్లాడుతున్నాడంటే అది హౌరాలో ఉన్న ఇల్లు కోసం అని చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. క్లియర్ అండి? నా Yes, madam. Yes, madam. దిస్ సైలెన్స్ ఫర్ దోస్ ఫ్యూ సెకండ్స్, it kills me. Like, మీకు అర్థమవుతుందో తెలీదు, అర్థం అవ్వదో తెలీదు, రైట్? సో మేక్ ఇట్ అ బిట్ క్లియర్. 96లో ఏం చెబుతుందంటే, ఎవిడెన్స్ యాజ్ టు అప్లికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ విచ్ కెన్ అప్లై టు ఓన్లీ వన్ ఆఫ్ సెవరల్ పర్సన్స్. అంటే ఈ లాంగ్వేజ్ ఏమైతే ఉన్నిందో సింపుల్గా చెప్పాలంటే, I'll read this for you. When the facts are such that the language used might have been meant to apply to anyone and could not have been meant to apply to more than one of several persons or things. అర్థమవుతుందా లాంగ్వేజ్? ఎవిడెన్స్ may be given of facts which show which of those persons or things it was intended to apply. ఇట్లా చదివితే అర్థం కాదు కదా. 96 సింపుల్గా ఏం చెబుతుంది అంటే, ఒక కాంటెక్స్లోను ఒక డీడో ఒక అగ్రిమెంట్లో ఒక పాయింటో రాస్తారు, కానీ అది వర్తింపు చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఒకటి కన్నా ఎక్కువ సిచ్యువేషన్స్కి ఈక్వల్గా అప్లై అవుతుంది, లేదా ఒకటి కన్నా ఎక్కువ పర్సన్స్కి కూడా అప్లై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏ సిచ్యువేషన్లో దాన్ని ఏ పర్సన్కి అప్లై చేయడానికి వాడారు అనే దానికి సంబంధించి ఎవిడెన్స్ ఇవ్వచ్చా అంటే ఎస్ ఇవ్వచ్చు. ఆరల్ ఎవిడెన్స్ తీసుకొచ్చి, అయ్యా నా ఉద్దేశం ఇది, అందులో ఆ డాక్యుమెంట్లో అంత క్లియర్గా లేదు కదా అని చెప్పి చెబుతారనమాట. సో ఒక కంటెంట్, ఒక డాక్యుమెంట్లో ఉన్న ఒక కంటెంట్ చాలా వాటికి వర్తించేటట్టు ఉంటే కనుక, I'll give you a very simple example for this in my own words. నా దగ్గర 2 బెంచ్ కార్డ్స్ ఉన్నాయి. సారీ, నేను ఇది చెప్పకూడదు. నా దగ్గర బెంచ్ కార్డ్ ఉంది. నేను బీకి ఏమని అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతానంటే, నేను నా బెంచ్ కార్డ్ నీకు అమ్ముతాను పలానా డబ్బుకి అని చెప్పి నేను అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాను, రైట్? రేపొద్దున అమ్మినప్పుడు బి వస్తే నేను వైట్ బెంచ్ కార్డ్ ఇస్తాను, బట్ యాక్చువల్లీ బి అనుకున్నాడు నేను బ్లాక్ బెంచ్ కార్డ్ అమ్ముతాను. నాకు 2 బెంచెస్ ఉంటాయి, ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్. బ్లాక్ ఏమో నా దగ్గర ఉండే, వైట్ దేమో నేను విజయవాడలో ఎక్కడో పెట్టుకొని నేను వాడుకుంటున్నాను. తో ఏమనుకున్నాడు, నేను ఈ కారే వాడుతున్నాను కాబట్టి నా దగ్గర ఒకటే బెంచ్ ఉంది, నేను ఇదే అమ్ముతానని చెప్పి బి అనుకున్నాడు. నేను జస్ట్ ఏం రాశాను, నేను క్లారిటీ ఇవ్వలేదు, నాకు 2 బెంచ్లు ఉన్నాయి, అందులో వైట్ కలర్ బెంచ్ అమ్ముతాను లేకపోతే బ్లాక్ కలర్ బెంచ్ అమ్ముతాను అనేది నేనేం స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. కానీ చదవడానికి ఆ లాంగ్వేజ్ చూస్తే మాత్రం కాంట్రాక్ట్లో ఏది అంబిగ్యూటీ ఉన్నట్టు అనిపించదు, బికాస్ అది చూడగానే నాకు ఎన్ని బెంచ్లు ఉన్నాయి ఎవరికి తెలియదు కదా, నేను నా బెంచ్ కార్డు పలానా వ్యక్తికి అమ్ముతాను అని చెప్పి రాసి ఉన్నాను నేను. సో అట్లా రాసినప్పుడు అయితే నాకు ఒక్క కారు ఉంది కాబట్టి నేను అమ్ముతాను కాబోలు పలానా ప్రైస్కి అని చెప్పి ఆ లాంగ్వేజ్ ఏమైతే ఉందో క్లియర్గా ఉంటుంది. కానీ అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు 2 లేక ఎక్కువ సందర్భాలకి అది అప్లై అయ్యే ఛాన్సెస్ ఉండినప్పుడు, ఇక్కడ మళ్ళీ అంబిగ్యూటీ అరైజ్ అయినప్పుడు అప్పుడు చెప్తాను, అరే మీరు ఇదే వాడుతున్నారు కాబట్టి నేను ఈ కారే అమ్ముతాను అనుకున్నా అంటే, అబ్బబ్బే లేదండి నేను వాడే కారు నేను ఎందుకు అమ్ముతాను, నాకు విజయవాడలో ఇంకో బెంచ్ ఉండే అది నేను వాడట్లేదు, అలా పెట్టుకొని అది పాడైపోతుంది కాబట్టి అది అమ్మేద్దాం అనుకున్నాను నేను, అయ్యో మీరు తప్పు అనుకున్నారే అని చెప్పి నేను కరెక్ట్ చేయడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఈస్ 96, రైట్? ఇదే ఎగ్జాంపుల్ ఇల్లస్ట్రేషన్లో ఏమి ఇస్తారు చదువుతాం. ఏ అగ్రీస్ టు సెల్ బి ఫర్ ₹100 మై వైట్ హార్స్. ఏమని రాశారు, ఏ బికి ఒక అగ్రిమెంట్ లేదు, నీకు నా తెల్ల గుర్రం అమ్ముతాను అని చెప్పి రాశాడు. బట్ ఏ హ్యాస్ 2 వైట్ హార్సెస్, 2 వైట్ గుర్రాలు ఉన్నాయి, ఏ గుర్రం అమ్ముతాను అనుకున్నాడు ఏ అనేది ఏకి మాత్రమే తెలుసు.
సో రేపు పొద్దున ఇష్యూ అరైజ్ అయినప్పుడు అరేరే ఈ వైట్ గుర్రం కాదు, నేను ఈ వైట్ గుర్రం అమ్మాలనుకున్నాను అని నా ఇంటెన్షన్ నేను చూపిస్తూ ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. దిస్ ఇస్ 96. అడిగితే మీకు ఇలిస్ట్రేషన్ ఇచ్చి ఇది ఏ అంబిగ్యూటీకి సంబంధించింది, పేటెంటా లేటెంటా ఇంకేమైనా అని చెప్పి, రెండునా లేకపోతే రెండిట్లో ఏది కాదా, ఇలాంటి క్వశ్చన్ అడిగితే మీకు దీని గురించి తెలిసి ఉండాలి కాబట్టి ఈ సెక్షన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ దెన్ 97 ఏం చెబుతారంటే ఎవిడెన్స్ as to application of language by one or two sets of facts to neither of which the whole correctly applies. Right? When the language used applies partly to one set of existing facts and applies partly to one set of existing facts and partly to another set of existing facts, but the whole of it doesn't apply to correctly to either of the things. Appudu evidence may be given to show that which of two things it was meant to apply. I'll give you a simple example for this. ఏదో ఒక లాంగ్వేజ్ నేను రాస్తున్నాను నా డాక్యుమెంట్ లో, కానీ అవి కొన్ని సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కి ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే రెండు రకాల సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, కానీ ఏ ఒక్కదానికి పర్ఫెక్ట్ గా నా లాంగ్వేజ్ అప్లై చేయడానికి కుదరదు అనమాట. సో అలాంటప్పుడు నా ఉద్దేశం ఏమిటి చెప్పడానికి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఇది మీకు ఎగ్జాంపుల్ ఫామ్ లో చెబితే అర్థమవుతుంది. నేనేమో నా అగ్రిమెంట్ లో ఏం రాస్తానంటే, నేను నా విజయవాడలో ఉండిన ఏ అనే వ్యక్తి దగ్గర పొజిషన్ లో ఉండిన నా ల్యాండ్ ని నేను పలానా బికి అమ్ముతాను అని చెప్పి నేను అగ్రిమెంట్ లో రాశాను. సో ఇక్కడ లాంగ్వేజ్ చాలా సింపుల్ గా ఉంది. విజయవాడలోను వై పొజిషన్ లో ఉన్న నా ప్రాపర్టీని నేను బికి అమ్ముతాను పలానా అమౌంట్ కి. అసలు ఇందులో అంబిగ్యూటీ అనేది ఇట్ ఈస్ వెరీ క్లియర్ లైక్. కానీ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే, విజయవాడలో నాకున్న స్థలం ఏమైతే ఉంటుందో అది వై పొజిషన్ లో ఉండదు, వై పొజిషన్ లో నాదొక స్థలం ఉంటుంది, అది విజయవాడలో ఉండదు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను దేనికి అప్లై చేయాలి? వై పొజిషన్ లో ఉన్న స్థలానికి అప్లై చేయాలా, నేను విజయవాడలో ఉన్న నా స్థలానికి అప్లై చేయాలా? విజయవాడలో ఉన్న స్థలానికి అప్లై చేస్తే అది వై పొజిషన్ లో లేదు, వై పొజిషన్ లో ఉన్నది అప్లై చేస్తే అది విజయవాడలో లేదు, గుంటూరులో ఉంది. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఫ్యాక్ట్స్ ఏమైతే ఉన్నాయో అగ్రిమెంట్ రేపు ఎన్ఫోర్స్ చేసుకోవాలి, కోర్టుకి వెళ్ళాలి అంటే ఎలా ఎన్ఫోర్స్ చేస్తే కోర్టు మాత్రం అందులో అంబిగ్యూటీ ఉండే కదా. అప్పుడు నేను వచ్చి నా ఇంటెన్షన్ ఏంటి, ఎక్కడ ల్యాండ్ అమ్మదలుచుకున్నాను దానికి సంబంధించి అది యాక్సెప్ట్ చేస్తారా చేయరా, కేసు నిలుస్తుందా లేదా, ఇవన్నీ సెకండరీ. నేను ఓరల్ ఎవిడెన్స్ తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా కోర్టుకి అంటే ఎస్, పర్ఫెక్ట్లీ తెచ్చుకోవచ్చు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏ స్థలం అమ్మాలనుకున్నారు, వై పొజిషన్ లో ఉన్న స్థలం అమ్మదలుచుకున్నారా లేకపోతే విజయవాడలో ఉన్న స్థలం అమ్మదలుచుకున్నారా, ఆ పదజాలం ఏదైనా అక్కడ తప్పు పడింది అని కరెక్ట్ చేసుకోవడానికి అదే అలా తప్పుగా రాసుకున్నామండి అని చెప్పి నా ఇంటెన్షన్ ఇది అని చెప్పి నేను ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అవతల వ్యక్తికి ఇష్టమైతే కొనుక్కుంటాడు, కష్టమైతే మానేస్తాడు, సెకండరీ. రైట్? సో 97 ఇది ఒక లాంగ్వేజ్ ఏమైతే యూజ్ చేస్తానో అది రెండు సెట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కనుక ఏది సంపూర్ణంగా ఏ సెట్ ఆఫ్ ఫ్యాక్ట్ కి సంపూర్ణంగా అప్లై చేయడానికి కుదరనప్పుడు ఏ దానికి వాడడానికి నేను ఆ పదజాలం వాడాను అనేది చెప్పుకోవడానికి ఓరల్ ఎవిడెన్స్ నేను తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఇది వినిన తర్వాత అది చదివితే మీకు అర్థమవుతుంది. వెన్ ద లాంగ్వేజ్ యూజ్డ్ అప్లైస్ ఆ లాంగ్వేజ్ ఏమైతే నేను డాక్యుమెంట్ లో యూజ్ చేశానో ఇట్ అప్లైస్ పార్ట్లీ టు వన్ సెట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్ ఏమైతే ఉండినాయో అవి దానికి ఒక సెట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కి అది అప్లై అవుతుంది. పార్ట్లీ సగం అండ్ పార్ట్లీ అంటే సగం అని కాదు, ఎంతో కొంత భాగం ఒక దానికి అప్లై అవుతుంది. అండ్ పార్ట్లీ టు అనదర్ సెట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్, బట్ ద హోల్ ఆఫ్ ఇట్ డజంట్ అప్లై కరెక్ట్లీ టు ఎదర్ వన్. దీనికి టోటల్ గా అప్లై అవ్వదు, దానికి టోటల్ గా అప్లై అవ్వదు. సో విజయవాడ ల్యాండ్ కి నేను రాసిన లాంగ్వేజ్ అప్లై అవ్వదు, వైలో ఉన్న పొజిషన్ కి నేను వాడిన లాంగ్వేజ్ అప్లై కాదు. అలాంటప్పుడు ఏ ఇంటెన్షన్ తో వాడాను ఆ లాంగ్వేజ్ అక్కడ కరెక్ట్ అయినా చేయించుకోవచ్చు, లేదు నేను ఎవిడెన్స్ అయినా ఇచ్చి నేను ప్రూవ్ చేసుకోవచ్చు ఇదే అమ్మదలుచుకున్నాను నేను అని. దిస్ ఈజ్ 97. రైట్? నేను ఏమైతే విజయవాడ వై పొజిషన్ అని చెప్పానో అదే పదజాలం ఇక్కడ డిఫరెంట్ గా ఉంటది. ఇక్కడ ఏ వై బిఎక్స్ అని కన్ఫ్యూజింగ్ గా ఉంటది కాబట్టి సింపుల్ గా ఉంటుంది అని ఎగ్జాంపుల్ మార్చి చెప్పాను. ఇలిస్ట్రేషన్ ఏమిస్తాడంటే ఏ అగ్రీస్ టు సెల్ బి, ఏ బికి అమ్ముతానన్నాడు. ఏమిటది? మై ల్యాండ్ ఎట్ ఎక్స్, ఎక్స్ అనే ప్లేస్ లో ఉన్న ల్యాండ్ ని విచ్ ఇస్ ఇన్ ద ఆక్యుపేషన్ ఆఫ్ వై,
ఎక్స్ అనే ప్లేస్ లో ఉన్నది వై ఆక్యుపేషన్ లో ఉన్న భూమిని అతను అమ్ముతానని బితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఏ హ్యాస్ ల్యాండ్ అట్ ఎక్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ వై. వై దగ్గర ఎక్స్ అనే ప్లేస్ లో అతనికి ల్యాండ్ ఉంది కానీ వై పొజిషన్ లో లేదు. అండ్ హీ హ్యాస్ ల్యాండ్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ఏ. వై దగ్గర ఏ యొక్క ల్యాండ్ ఉంది కానీ అది విజయవాడలో సో ఎక్స్ అనే ప్రదేశంలో లేదు. సో ఇలాంటప్పుడు అది దేనికి అప్లై చేస్తారని చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఈస్ 97. అంటే 98 చెబుతుంది ఎవిడెన్స్ as to మీనింగ్ ఆఫ్ ఇల్లెజిబుల్ క్యారెక్టర్స్. ఒక పదానికి ద్వంద్వార్థాలు ఉండే పదాలు ఉంటాయి. ఆ ద్వంద్వార్థాలు ఉండే పదం ఉండినప్పుడు లేదు ఒక పదానికి ఒకటి కన్నా ఎక్కువ మీనింగ్స్ ఉండినప్పుడు ఏ అర్థంతో నువ్వు ఆ పదం అక్కడ వాడావు అనేది చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఇంతే సింపుల్ గా చెప్పాలంటే ఐల్ రీడ్ ద సెక్షన్ ఫర్ యూ. ఎవిడెన్స్ ఇల్లెజిబుల్ అంటే అర్థం కానివి, క్లియర్ గా లేనివి, లెజిబుల్ కానివి, రైట్? ఎవిడెన్స్ మే బి గివెన్ టు షో ద మీనింగ్ ఆఫ్ illegible. ఎవిడెన్స్ దేనికి ఇవ్వచ్చు? మే బి గివెన్ టు షో ద మీనింగ్ ఆఫ్ illegible ఆర్ నాట్ కామన్లీ ఇంటెలిజిబుల్ క్యారెక్టర్స్. నేను ఏ పదం అయితే వాడానో అది కామన్ ఇంటెలిజెన్స్ కి అంత కరెక్ట్ గా స్ఫురించినప్పుడు, రైట్? కామన్లీ ఇంటెలిజిబుల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఫారెన్, ఆబ్సలేట్, టెక్నికల్, లోకల్ అండ్ ప్రొవెన్షియల్ ఎక్స్ప్రెషన్స్. ఈ నాటికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఫారిన్ వర్డ్స్, ఫారిన్, ఆబ్సలేట్, టెక్నికల్ ఇవన్నీ దేనికి వర్తిస్తాయంటే పదాలకి వర్తిస్తుంది. ఫారిన్ లాంగ్వేజ్, ఫారిన్ వర్డ్స్ అంటే అవి మనకి సంబంధం లేదు. ఫారిన్ వర్డ్స్ అంటే ఫారిన్ కంట్రీలో వాడక్కర్లేదు, మన ప్రదేశం కానిది ఏదైనా మనకి ఫారినే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ విశాఖపట్నం. ఇప్పుడు సమ్ తెలంగాణ, సమ్ అదర్ ప్లేస్ లైక్ అనంతపూర్, ఇలాంటి ప్లేసెస్ లో అయ్యే వర్డ్స్ డిఫరెంట్ గా వాడుతున్నారు. నాకు తెలియకపోవచ్చు ఆ పదానికి వేరే అర్థం కూడా ఉంది అని నాకు తెలియకపోవచ్చు. ఆ ప్రదేశంలో అంటే నేను మా ఊర్లో వాడిన వర్డ్ ఏమైతే ఉన్నిందో ఒక మీనింగ్ లో వాడితే ఇక్కడ అదే లాంగ్వేజ్ వేరే ఊర్లో వేరే అర్థంతో వాడుతున్నారు. అప్పుడు నేను వాడిన పదానికి అర్థం ఏమిటి? ఇట్ ఇస్ ప్రిపేర్డ్ అండ్ ద కిచెన్, రైట్? సారీ. సో ఆ అర్థం ఏమిటి చెప్పడానికి నేను ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఈజ్ సెక్షన్ 98, రైట్? దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇస్తాడు అంటే ఇందాక వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. ఫారిన్ అంటే ఇట్ ఈస్ అ ఫారిన్ వర్డ్. ఆబ్సలేట్ అంటే అర్థం లేని పదాలు. టెక్నికల్ పదాలు అంటే దానికి ఉండే టెక్నికల్ మీనింగ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డీకోడింగ్, ఎన్క్రిప్టింగ్ ఇలాంటి పదాలు వాడేవనుకో దానికి ఒక స్పెసిఫిక్ టెక్నికల్ మీనింగ్ ఉంటుంది. అది జనరల్ గా అన్నిటికీ వాడే పదం కాదు అది. సో టెక్నికల్ మీనింగ్ కనుక ఏమైనా ఉండుంటే అటువంటిది. లోకల్ ఆర్ ప్రొవెన్షియల్ ఎక్స్ప్రెషన్స్ నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ దీనికి వర్తిస్తుంది. లోకల్ అంటే మా ప్రదేశంలో వాడింది, ప్రొవెన్షియల్ అంటే సిమిలర్, ఇదే మీనింగ్ వస్తుంది. వాళ్ళు ప్రావిన్స్ ని స్టేట్ అంటారని, స్టేట్ ని ప్రొవిన్స్ అంటారనమాట. సో ఏదైనా ఒక పర్టికులర్ లోకల్ లాంగ్వేజ్ లో ఒక పదానికి ఒక అర్థం ఉండి పరరాష్ట్రంలో లేకపోతే పర ఊరిలో దానికి వేరే మీనింగ్ ఉండి కనుక వాడితే మీరు ఏ అర్థంతో అది ఆ పదం యూజ్ చేశారు అక్కడ అని చెప్పడానికి ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఈస్ 98. దానికి ఇలిస్ట్రేషన్ ఏమి ఇస్తాడంటే స్కల్ప్టర్ అంటే ఈ బొమ్మలు చెక్కుతారు కదా వాళ్ళని స్కల్ప్టర్ అని చెప్పి పిలుస్తారనమాట. అది రాయి మీద చెక్కనివ్వండి ఇంకా దేని మీదైనా సరే అలాంటి విగ్రహాలు చెక్కిన వాళ్ళని స్కల్ప్టర్ అని చెప్పి పిలుస్తారు. సో స్కల్ప్టర్ అగ్రీస్ టు సెల్ టు బి. ఏమైనా అగ్రిమెంట్ రాశాడంటే ఆ పదజాలం ఏంటంటే ఐ విల్ సెల్ ఆల్ మై మాడ్స్ అంటాడంతే. నా మాడ్స్ అన్ని నీకు అమ్ముతాను అని చెప్పి బికి అగ్రిమెంట్ రాసిచ్చాడు. ఇప్పుడు మాడ్స్ అనే పదానికి రెండు అర్థాలు ఉండొచ్చట. మాడ్స్ అంటే మోడల్స్ అని రావచ్చు, లేదంటే మోడలింగ్ టూల్స్ అని కూడా రావచ్చు. మోడల్స్ అంటే అతను ఆల్రెడీ చెక్కున్న శిల్పాలు ఏమైతే ఉన్నాయో దానికోసం అని రావచ్చు. మోడలింగ్ టూల్స్ అంటే చెక్కడానికి ఉపయోగించిన పరికరాలు ఏమైతే ఉన్నాయో అవి అయినా రావచ్చు. సో నువ్వు మోడ్ అనే పదం షార్ట్ కట్ లోను మోడల్ కి వాడేవా, మోడలింగ్ టూల్స్ కి వాడేవా, మోడ్ అనే షార్ట్ కట్ పదం అనే నీ ఒపీనియన్ ఏమైతే అనిందో అది రేపు పొద్దున కాంట్రవర్సీలో ఉండినప్పుడు దాన్ని క్లారిఫై చేస్తూ ఆరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు. ఇస్ 98. హోప్ దిస్ ఇస్ వెరీ క్లియర్ టు ఎవ్రీవన్ ఓవర్ హియర్. చలో 99 ఏం చెబుతుంది? ఎస్ 99 ఏం చెబుతుందంటే హూ మే గివ్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ వారింగ్ టర్మ్స్ ఆఫ్ ఎ డాక్యుమెంట్. డాక్యుమెంట్ లోను ఏదైనా టర్మ్స్ మార్చబడి ఉన్నాయని చెప్పి ఏమైనా ఉండుంటే అటువంటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆరల్ ఎవిడెన్స్ తీసుకురావచ్చు అని చెబుతుంది అనమాట.
I'll read the section for you. See, persons who are not parties to a document or their representatives in interest may give evidence. ఇది ambiguityకి సంబంధించి కాదు. 95 నుంచి 98 దాకా మాత్రమే పేటెంట్ ambiguity. సో who may give evidence of agreement varying terms of a document. ఒక డాక్యుమెంట్ల టర్మ్స్ ముందు ఒకలాగా రాసుకొని తర్వాత వాటిని మారుస్తూ ఓరల్ అగ్రిమెంట్ ఏదైనా కుదుర్చుకుంటే అట్లా మనం మార్చుకున్నాము, ఇది మా మధ్యన ఓరల్ అగ్రిమెంట్ ఉంది అని చెప్పడానికి ఎవరైనా సాక్షులు ఉంటే వాళ్ళని పిలిపించి అది ప్రూవ్ చేయడానికి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని 99 చెబుతుంది. పర్సన్స్ హూ ఆర్ నాట్ పార్టీస్ టు అ డాక్యుమెంట్ ఆర్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇంట్రెస్ట్. ఒక డాక్యుమెంట్ ఉంది, అందులో ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు, కానీ ఆ కాంట్రాక్ట్ కి సంబంధించకుండా ఉండిన పర్సన్స్ ఎవరైతే, సంబంధం లేకుండా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉండినారో వాళ్ళు కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ may give evidence of any facts tending to show a contemporaneous agreement varying the terms of a document. అంటే ఈ థర్డ్ పర్సన్ ఎఫెక్ట్ చేస్తూ వాళ్ళిద్దరూ కనుక ఏదైనా ఆ డాక్యుమెంట్ల టర్మ్స్ మార్చుకొని, అంటే ఒరిజినల్ గా పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డాక్యుమెంట్ల టర్మ్స్ ని మార్చుకుంటూ ఓరల్ అగ్రిమెంట్ కనుక కుదుర్చుకొని, అది అలాంటి కుదుర్చుకున్న ఓరల్ అగ్రిమెంట్ మూలంగా ఎవరైనా ఒక థర్డ్ పార్టీ కనుక ఆ కాంట్రాక్ట్ తో ఇన్వాల్వ్ అయి ఉంటే, థర్డ్ పార్టీకి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చుంటే కాంట్రాక్ట్ లోను, సో అటువంటి వాటిని అంటే ఆ ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. అంటే డాక్యుమెంట్ లో అయితే ఆ అగ్రిమెంట్ లేదు, ఆ టర్మ్స్ మార్చినట్టు అగ్రిమెంట్ లేదు. ఒరిజినల్ గా నేను పలానా కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ పలానా వ్యక్తికి పలానా అమౌంట్ కి పలానా టైంకి అమ్ముతా అని రాసింది. మరి తర్వాత నేను ఏం చేస్తా అంటే, అరే ఆ ప్రోడక్ట్ నాకు వద్దు, దాని బదులు ఇంకొక ప్రోడక్ట్, ముందు రైస్ అమ్ము అని రైస్ కొనుక్కుంటానని రాశాను. తర్వాత అబ్బాయి రైస్ వద్దు, నాకు వేరే డీల్ సెట్ అయింది, నాకు ఆయిల్ అమ్ము అని చెప్పి నేను మార్చుకుంటాను. కానీ అది నేను అగ్రిమెంట్ లో మార్చను, రైస్ కొట్టేసి ఆయిల్ అని రాయను నేను అక్కడ. మేమిద్దరం మ్యూచువల్ గా కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతాం. కానీ అందులో టర్మ్ ఏమై ఉంటుందంటే, దీని తాలూకా డబ్బు నువ్వు వెంటనే ఇచ్చే, సారీ నేను మార్చి చెప్పాను అనుకో, కింది ఇల్లుస్ట్రేషన్ చెప్పేస్తాను, మీకు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తితో కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతారు, ఏదో అమ్మమని మీరు కొనుక్కుంటాన్ని, ప్లస్ అమ్ముతున్న వ్యక్తి ఏం రాస్తుంటే నువ్వు నాకు డబ్బు వెంటనే ఇచ్చేయాలి అని చెప్పి అందులో రాసి ఉంటుంది. బట్ తర్వాత ఏమని ఎంటర్ అవుతారంటే, నాకు ప్రస్తుతానికి నా డబ్బు సి దగ్గర చిక్కుకుపోయినుంది, నేను సి నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను మీకు రీపే చేస్తానని చెప్పి బి అన్నాడు అనుకో, ఓరల్ గా సరేలే ఓకే నీకు డబ్బులు వచ్చినప్పుడు ఒక 3 నెలల లోపు ఆ డబ్బు నాకు ఇచ్చేసి, సి దగ్గర తీసుకున్న డబ్బు, ఆ ప్రామిసరీ నోటుకి సంబంధించిన డబ్బులు ఏమైతే ఉన్నాయో అవి నీకు ముట్టినప్పుడు నాకు తీసుకొచ్చి ఇచ్చేసాను. కాంట్రాక్ట్ లో వెంటనే ఇవ్వు అని ఉంది, ఓరల్ గా 3 నెలల తర్వాత ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. సో ఇక్కడ అప్పుడు సి వచ్చి చెప్పొచ్చు, అవునండి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, నేను బికి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, నేను ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఎలా అరైజ్ అయిందంటే, ఇప్పుడు నాకు ఇమీడియట్ గా డబ్బు ఇస్తాను ఇవ్వు అని చెప్పి బి మీద సూట్ ఫైల్ చేస్తే అప్పుడు సిని పిలిపించుకొని బి ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. ఇదిగోండి సి కూడా సాక్షి ఉన్నాడు, నేను వెంటనే ఇస్తాన మాట డాక్యుమెంట్ లో రాసుకున్న మాట వాస్తవమే, కానీ మేము తర్వాత ఓరల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం, సి నాకు డబ్బులు ఇచ్చిన తర్వాత నేను అతనికి రీపే చేస్తాను, ఇదిగోండి సి సాక్ష్యం ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు. రైట్. 99 ఆ 100 ఏం చెప్తుందంటే, ఈ 91 నుంచి 99 దాకా ఏమి అయితే ప్రొవిజన్స్ చెప్పున్నారో అందులో అవి ఏవి విల్స్ కి అప్లై కాదు. ఈ అంబిగ్యూటీలు ఇవన్నీ ఇవేమైతే ఉన్నాయో, ఈ ఓరల్ ఎవిడెన్స్ ఇవ్వచ్చు, కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్ కి పలానా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్ లో ఇవేమైతే ఉన్నాయో వీల్నామాకి చెందదు, వీల్నామాకి చెల్లవు ఇటువంటి ప్రొవిజన్స్. ఎందుకంటే వీల్నామా ఇస్ అ ప్రెషియస్ డాక్యుమెంట్, లైక్ దాన్ని ఇష్టం వచ్చినట్టు అది ఒక ఇంటెన్షన్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మళ్ళీ అది కాదు నేను ఈ ప్రాపర్టీ ఇద్దాం అనుకున్నాను, అది ఏ కాదు నేను బికి ఇద్దాం అనుకున్నాను, బి బదులు నేను ఏ అని రాసేసాను వీల్నామాలో అని, ఇలాంటి అంబిగ్యూటీలు క్లారిఫై చేస్తూ నేను ఓరల్ ఎవిడెన్స్ ఇస్తానని చెప్పడానికి వీల్నామాలకి ఈ ప్రొవిజన్స్ ఏమీ వర్తించవు. ఈజ్ సెక్షన్ 100 is 91 to 100 clear to everyone? Yes, madam. Yes, madam. Chalo. Yes, Now ma'am. I'll end my session here. Repu morning kudirite bird